श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ओम् भद्रम् कर्णेभिः शृणुयाम देवाः भद्रम् पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः यशेम देवहितम् यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम् शान्तिः शान्तिः शान्तिः। सत्येन लभ्यः तपसा ह्येष आत्मा सम्यग्ज्ञानेन ब्रह्मचर्येण नित्यम् अन्तःशरीरे ज्योतिर्मयो हि शुभ्रः यतयः क्षेण दोषाः। సత్యేన లభ్య ఏష ఆత్మ. చూడండి, ఇప్పుడు ఆత్మని పొందాలి. ఆత్మని పొందాలంటే మీరు కొత్తగా చేయాల్సిందేం లేదు. ఆత్మ నుండి దూరం అయిపోయి వాటిని గుర్తించి అలా దూరం కాకుండా ఉంటే సరిపడుతుంది. మనము సత్యానికి భిన్నంగా మాట్లాడినప్పుడు, అనవసరంగా మాట్లాడినప్పుడు ఈ మాట వెనుక సంకల్పం అనేది ఒకటి ఉంటుంది కనుక ఆ సంకల్పం ద్వారా మనం స్వరూపానికి దూరంగా జరుగుతూ ఉంటాం. సో చూడండి, జనం ఏమని అడుగుతారంటే మనస్సు చంచలం అయిపోతుందండి, మనస్సు కంట్రోల్ ఉండట్లేదు, ఏం చేయాలని అడుగుతారు. ఇప్పుడు చూడండి ఎంత విడ్డూరమైన విషయమో. కామ్గా ఉండాలంటే చాలా కఠినం అయిపోతాం. యాజిటేషన్ ఎక్కువ ప్రాబ్లం. కామ్గా ఉండాలంటే ఏం చేయాలంటే కామ్గానే ఉండాలి. ఏదైనా చెయ్యాలంటే ఏదైనా చేయాల్సి వస్తుంది, కానీ కామ్గా ఉండాలంటే ఏం చేయాలి? సో మనకి అనేక సమస్యలు. ఒకటి అలవాటు, హ్యాబిట్, షీర్ హ్యాబిట్. ఆ హ్యాబిట్ ఏమిటంటే మనస్సు అలా గిరగిర సంచారం చేయటం దానికి అలవాటు. ఆ అలవాటులో మానేయమంటే కష్టం. కొంచెం అటువంటి ఆ చంచలత్వాన్ని ప్రాణాయామాదుల ద్వారా మరి అదుపులోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత అది పెద్ద సమస్య కాదు, నిజానికి చంచలత్వం పెద్ద సమస్య కాదు. అంతకంటే పెద్ద సమస్య మాలిన్యం, అంటే రాగద్వేషాది మాలిన్యం. సో ఎలాగైతే ఆహారంలో టాక్సిక్ ఇంప్యూరిటీ ఉన్నట్లయితే అది కడుపుని దేవేసినట్టు అయిపోయి చాలా బాధ పెడుతుందో, అదేవిధంగా మనస్సులో రాగద్వేషాది మాలిన్యాలు ఉన్నప్పుడు ఆ మనస్సు అలాగా కలిసినట్టు అయిపోయి మనకి ఇబ్బందిని కలిగిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆత్మస్వరూపంలో ఉండడానికి ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లేదు. అనవసర ప్రసంగం మానేశారనుకోండి, ఆ ప్రసంగం వెనక ఉండేటువంటి సంకల్పాలు ఆటోమేటిక్ గా శాంతిస్తాయి. సంకల్పాలు, ఇప్పుడు సంకల్పం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సంకల్పం ఉన్నప్పటికీ సంకల్పం లేనప్పటికీ స్థితిని మీరు గమనించండి. మీరు సంకల్పం చేశారనుకోండి, సపోజ్ చాలా చిత్రమైన విషయం, మనిషి సూక్ష్మంగా చూస్తేనే గమనించగలుగుతాడు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని ఏదైనా ఒక భోగాన్ని గురించో లేకపోతే ఏదో ఒకదాన్ని సంకల్పం చేశారనుకోండి. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఏదో సిటీలో మంచి సినిమా ఏదో ఆడుతోంది. సో ఆ సినిమాని సంకల్పం చేశారనుకోండి. ఆ సంకల్పం చేసిన క్షణం అంటే ఎంత ఉంటుంది? 10 సెకండ్లో 30 సెకండ్లో ఉంటుంది కదా, నిమిషము. ఆ సమయంలో మీకు ఆ సినిమాకి తేడా ఏముండదు. ఆ సంగతి గమనించారా? అదే మరి సంగతి. మీరు ఇంట్లో కూర్చుని ఉంటారు, సినిమా అక్కడెక్కడో ఉంటుంది, కానీ మీరు ఆ నిమిషం సేపు దాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మీకు దానికి తేడా ఏమైనా ఉంటుందా? ఉండదు. అంచేతనే నేను ఫార్ములా కింద చెప్తూ ఉంటా, వెన్ యూ సే ఇట్ ఈస్ మై సోఫా, యూ బికమ్ ది సోఫా. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. సో కాబట్టి మీరు దేనిని సంకల్పిస్తున్నారో అది అయిపోతారు. దీన్ని రివర్స్ చేసి చెప్తాను, అది అయిపోతే గాని మీరు దాన్ని సంకల్పించటం ఘటిల్లదు. మీరు అది అయిపోవాలి, మీ మనస్సు తదాకారం అయిపోవాలి, అప్పుడే దాన్ని సంకల్పించటం అనేది సంభవిస్తుంది.
ఇప్పుడు పరధ్యానంలో ఉన్నాడంటారు. ఇక్కడ కూర్చొని అమెరికాలో ఉన్నవాడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గమనించడు. గమని ఏమంటే అలా పరధ్యానంగా ఉన్నారు, ఏమిటో ఆలోచిస్తున్నారంట. అంటే అర్థం ఏంటి? పరధ్యానంలో ఉన్నాడంటే అర్థం ఏంటి? ఏదో పరమును ధ్యానిస్తున్నాడు, ఆ పరం అయిపోయి కూర్చున్నాడు. ఈ చుట్టుపక్కల ఉన్న దాంతో పూర్తిగా కట్ ఆఫ్ అయిపోయాడు అనమాట. కాబట్టి మీరు దేనిని సంకల్పిస్తే అది అయిపోతారు. మీరు సపోజ్ ద్వేషాన్ని సంకల్పించారనుకోండి, మీ గుండెంతా నొప్పి కలుగుతుంది. ఎందుకనంటారు? ఎందుకంటే ఆ ద్వేషం మీరు అయిపోతారు కాబట్టి నొప్పి కలుగుతుంది. పీడ, నొప్పి అంటే నేను ఫిజికల్ అంటలేదు, దట్ పెయిన్ కలుగుతుంది. కాబట్టి సో మీరు ద్వేషాన్ని సంకల్పించలేదనుకోండి, ఆ పెయిన్ మీకు లేనే లేదు. కనుక మనిషి దేనిని సంకల్పిస్తే అది అయిపోతాడు. అసత్యాన్ని సంకల్పిస్తే అసత్యం అయిపోతాడు. అనవసరమైన సంకల్పాలను చేస్తే అనవసరమైన సంకల్పాలు అయిపోతాడు. సపోజ్ ఆ అనవసరమైన సంకల్పం మానేశాడు, అసత్యం మానేశాడు. ఇప్పుడు ఏమిటవుతుంది? వాడికి ఏమీ అవ్వదు. హీ రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్. ఐ యామ్ వాట్ ఐ యామ్ అనే స్థితిలో ఉండిపోతాడు. అదే ఆత్మ. కాబట్టి ఆత్మ నుంచి దూరంగా జరగడం మానేస్తే మీరు ఆత్మరూపులుగానే ఉంటారు. ఏమంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే భగవాన్ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగేవారు, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం ఎలాగండి అంటే ఆయన అనేవారు, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం, నువ్వు ఆత్మ కాకుండా ఉన్న స్థితి ఎప్పుడైనా ఒకటి ఉంటే చెప్పు నాకు, అప్పుడు నీకు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం ఎలాగో చెప్తాను. ఆత్మ కాకుండా ఉన్న స్థితి, అహమస్మి అయాం, నేనున్నాను అనే ఆ స్వయం ప్రకాశమైన ఉనికి నుండి నీవు ప్రక్కకి జరిగిన స్థితి ఎప్పుడైనా ఒకటి ఉందా? అసలు నేనున్నాను అనే భావన లేని స్థితి ఏదైనా ఒకటి ఉందా? నీకు లేనే లేదు. కాబట్టి ఆత్మస్వరూపుడు అవడమే ఉంది. ఆత్మస్వరూపం నుంచి మనల్ని దూరంగా తీసుకుపోయేటువంటి అంటే తీసుకుపోయినట్లు కనబడే ఏ దోషాలైతే ఉన్నాయో వాటిని ఒక్క పిసరు కంట్రోల్ చేసుకోగలిగితే మీరు ఆత్మస్వరూపులుగానే ఉంటారు. ఇది ఈ సంసారం అన్నది ఇది బండరాయి. ఇది నెత్తి మీద ఉన్న బండరాయి. నెత్తి మీద ఉన్న బండరాయిని పారేయటానికి శ్రమేం లేదు, అలా మోస్తూనే ఉండడానికి శ్రమ, కానీ పారేయటానికి శ్రమేం లేదు. సపోజ్ ఒక ఆయన అన్నారు, ఏమండి నాకేమో రిటైర్ అయిపోయాను, మా పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్నారు, కానీ పుత్రాసక్తి అదే సంతానమునందు ఆసక్తి విడిచిపెట్టే ఏం చేయమంటారు? ఏం చేయమంటే ఏం చెప్తామండి? విడిచిపెట్టేయటమే అంతే. చూడదో భయ్ బస్ ఇతనా హీ, చూడదో అంతే. కాదండి సంకల్పం వస్తుంది, సంకల్పానికి ఆ సంకల్పం రాకుండా చూసుకో. సంకల్పం వచ్చినప్పుడు అనేక పద్ధతులు. సంకల్పం వచ్చినప్పుడు ఆ సంకల్పాన్ని సాక్షి రూపంగా దర్శించు, ఆ సంకల్పం మిథ్యని తెలుసుకో. నీ మనస్సు నీ వశం అవ్వకపోతుంటే మహాత్ముల సన్నిధిలో కొంతసేపు గడుపుతూ ఉండు. ఇప్పుడు మీకు ఫిజికల్ గా స్ట్రెంగ్త్ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉన్నవాడు పక్కన నిలబడి వాడితో దోస్తీ చేశారనుకోండి, వారి స్ట్రెంగ్త్ మీ స్ట్రెంగ్త్ కి యాడ్ అయిపోతుంది. అలాగే మానసికంగా స్వచ్ఛంగా ఉండేటువంటి మహాత్ముల సన్నిధిలో శాస్త్రీయమైన శ్రవణం చేస్తుంటే మీ మైండ్ ఉండే వీక్నెస్ కి ఆ బలం జతగూడుతుంది. తర్వాత మెయిన్ పాయింట్ ఏమిటంటే మీ మానసికమైన వీక్నెస్ కి దోహదం చేసేటువంటి వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ పక్కన పెట్టాల్సి. ఎందుకంటే వాట్ వీ హ్యావ్ అచీవ్డ్ టుడే యూ షుడ్ నాట్ అండూ టుమారో. మనం సాధారణంగా అలా చేస్తూ ఉంటాం. సాధారణంగా మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే ఈ రోజు సంపాదించి డైటింగ్ చేస్తూ ఉంటారు. డైటింగ్ వారం రోజులు డైటింగ్ చేస్తారు. డైటింగ్ చేస్తే స్కేల్ మీద నిలబడతారు. స్కేల్ మీద నిలబడితే 5 kg తక్కువ చూపిస్తుంది. ఈ స్కేల్ చూసారా ఇది, అది మీరు పొద్దున్నే నిలబడితే ఓలా చూపిస్తుంది, సాయంకాలం ఇంకోలా చూపిస్తుంది. ఓ డాక్టర్ దగ్గర ఓలా చూపిస్తుంది, ఇంకో డాక్టర్ దగ్గర ఇంకోలా చూపిస్తుంది. ఒక ఫిక్స్డ్ స్కేల్ ఏమీ లేదు. ఎందుకంటే ఈ మెషిన్స్ ఇవన్నీ కూడా గడబిడ వ్యవహారం. అంచేత మీరు ఒకే టైంలో ఒకే మెషిన్ మీద చూస్తూ ఉండాలి. అప్పుడు దీంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే రాగ్ లోషన్స్ వచ్చి పడతాయి. వెయిట్ పెరిగిపోయిందని బెంగ అనవసరంగా కలుగుతుంది. పెరక్కపోయినా కూడా బాగా తగ్గిపోయాను అనుకుంటారు రాంగ్ టైంలో చూసుకుంటే. కాబట్టి వారం రోజులు చూస్తారు, అబ్బా 5 pounds తగ్గారు. దీంట్లో కేజీలు తగ్గడం కష్టం, పౌండ్ తగ్గడం తేలిక. ఎందుకంటే 2.2 pounds కేజీ. కాబట్టి కేజీ తగ్గడం కష్టం, పౌండ్స్ లో కొంచెం వినడానికి బాగుంటుంది. సో
5 pounds తగ్గారనుకోండి, రండి అమ్మ బాగున్నారా రండి. సో 5 pounds కనుక మీరు తగ్గితే వారం రోజులు అమ్మ ఎంత వాట్ ఎన్ అచీవ్మెంట్ 5 pounds. మీరు ఆ 5 pounds ని 2 days లో రికవర్ చేస్తారు, 2 days లో మేకప్ చేసేస్తారు. 2 days కొంచెం స్వీట్లో ఎక్కువ పుచ్చేసుకుంటే ఐస్ క్రీము ఇలాంటిది పార్టీకి పోదానికి వెళ్ళొచ్చారంటే ఓవర్, 2 days లో మేకప్ చేసేస్తారు. 1 week ఎంత హింస పడతారో దానివల్ల లభించినటువంటి ప్రయోజనాన్ని ఫ్లాట్ 2 days లో యూ లూజ్. ఇలాగ 3-4 సార్లు అవుతుంది. అయితే ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఐ డోంట్ వాంట్ దిస్ డైటింగ్, ఏదో ఒకటి అయితే అనే స్థితికి వెళ్ళిపోతారు. మొట్టమొదట లావుగా ఉంటే బాగుండదు, ఐ డోంట్ లుక్ నైస్ అని ఆ సోషల్ ప్రెషర్ ఉంటుంది, దానికి లొంగిపోయి మొదలు పెడతారు డైటింగ్. 3-4 సార్లు ఎప్పుడైతే ఫెయిల్ అయ్యో ఫ్రస్ట్రేషన్ వచ్చేసి వై షుడ్ ఐ కేర్ ఫర్ సొసైటీ, ఫర్గెట్ అబౌట్ ఇట్ అని ఈ ఫిలాసఫీకి వస్తాయి. ఐ నో మెనీ యంగ్ లేడీస్ సఫరింగ్ లైక్ దాట్. ఇది పెద్ద సోషల్ ప్రాబ్లం, సైకలాజికల్ ప్రాబ్లం. సో ఎనీవే, సో వాట్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ అచీవ్ చేసింది పోగొట్టుకోకూడదు. కాబట్టి మనస్సుకి కొన్ని వాల్యూస్, మనస్సుకి ఒక కొంత కామ్నెస్ ను సంపాదించుకున్న తర్వాత యూ హ్యావ్ టు సస్టైన్ ఇట్. అంటే ఎలాగనమాట, మనస్సుని పాటు చేసేటువంటి వాల్యూస్ కి దూరంగా ఉండాలి. సో సత్యము అంటే అనృత త్యాగము, వృషావదన త్యాగేన లభ్య ప్రాప్తవ్య. మీరు ఒక్క సత్యం మాట్లాడారంటే మీ మనస్సు ఎంత ఓవర్ టైం వర్క్ చేయాల్సి ఉంటుందో మీరు ఊహ కూడా చేయలేరు. ఓవర్ టైం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ అసత్యాన్ని కప్పిపుచ్చుకుందుకు ఇంకేదో అసత్యం చెప్పాలి, దాన్ని కప్పిపుచ్చుకుందుకు మరో అసత్యం చెప్పాలి. ఈ చెప్పిన అసత్యాలన్నీ కూడా బయటపడకుండా కాపాడుకుంటూ ఉండాలి. ఇట్స్ ఎ వెరీ సీరియస్ ప్రాబ్లం. ఇంకా మనస్సు ఏమిటి, ఇంకా మనస్సు అలాగే మనస్సుకి ప్రశాంతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి వృషావదన త్యాగాన్ని విడిచిపెట్టాలి. తర్వాత తపస్సు. తపస్సు అంటే ఏమిటి? ఇంద్రియ మన ఏకాగ్రత. మనస్సు ఇంద్రియములు, కర్మేంద్రియములతో కర్మల్ని చేస్తూ ఉంటారు, జ్ఞానేంద్రియములతో ప్రత్యక్ష ప్రమాణం ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు. మనస్సుతో ఇమోషన్స్ ఉంటాయి, తర్వాత ఏమో విజ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటారు. ఇవి మనస్సు ఇంద్రియాలంటే ఇది మనిషి అంటే ఇంతే కదండి. ఫిజికల్ బాడీ ఈజ్ జస్ట్ ఏ కండ్యూట్. మెయిన్ థింగ్స్ ఇవే. వీటన్నిటికీ ఒకే దిశ నిర్దేశం చేయాల్సి ఉంటుంది, ఒక్క దిశని ఫిక్స్ చేయాలి. ఇప్పుడు మీకు 2 విద్యార్థుల దృష్టాంతం చెప్పి సింపుల్. ఇప్పుడు స్టూడెంట్ ఉంటాడు, వాడికి ట్యూషన్కి వెళ్ళాలంటే ట్యూషన్ రేపు వెళ్దాంలే అంటాడు. కాలేజీ స్కిప్ చేసి సినిమా థియేటర్లో చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అయితే ఫ్రెండ్స్తో కలిసి హూ హా అని కేకలు వేసుకుంటూ రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. అయితే అమ్మాయిల వెంట తిరుగుతూ ఉంటాడు. ఇలాంటివి చేస్తూ ఉంటాడు. ఇంకో విద్యార్థి ఉంటాడు, వాడికి ఈ సినిమా థియేటర్లు ఈ రోడ్లంపట ప్రచారం చేయడానికి టైం ఉండదు. ఎందుకు టైం ఉండదంటే బోర్డు అంత సిలబస్ ఉంటుంది, ఆ హోంవర్క్ చేయాల్సి ఉంటుంది, ఎప్పటికప్పుడే సిలబస్ లో థరోనెస్ సంపాదించాల్సి ఉంటుంది, ట్యూషన్కి వెళ్లాల్సి ఉంటుంది. వాడికి భోజనం చేయడానికి టైం ఉండదు. తల్లిదండ్రులు వాడిని బుజ్జగించి వాడికి 2 మెతుకులు నోట్లో వేస్తుంటే వాడు తింటూ ఉంటాడు, లేకపోతే వాడికి ఆ భోజనం చేసే టైం కూడా ఉంది. తల్లిదండ్రులు చెప్పాలి, నాయన పడుకోరా ఇప్పటికి, అప్పుడు వాడు పడుకుంటాడు. సో ఈ విధంగా ఇంకొకడు ఉంటాడు. వీళ్ళిద్దరికీ తేడా ఏమిటండి? రిజల్ట్ ఏమిటో మీకు తెలుస్తూనే ఉంది. ఆ యాటిట్యూడ్ లో వాళ్ళిద్దరి యొక్క జీవన శైలిలో భేదం ఏమిటో తెలుసునా? అంటే ఇంద్రియమన ఏకాగ్రత ఒకడికి ఉంది, ఇంకొకటికి లేదు. వీడి ఇంద్రియాలు వీడి మనస్సు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యం కోసమే పనిచేస్తూ ఉంటాయి. బస్సులో కూర్చొని చదువుకుంటారు విద్యార్థులు. నవేడేస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఐఐటి స్టూడెంట్స్ వాళ్ళు ఈ ఎంసెట్ అన్నది 4 ఏళ్ల క్రితం ఎంసెట్ చూసుకుంటే ఎగ్జాంపుల్ కింద ఇవ్వచ్చు. ఇంక ఈవేళ ఎంసెట్ ఈజ్ యూస్లెస్. సో ఐఐటి స్టూడెంట్స్ వీళ్ళు ఉన్నారు, బిట్స్ పిల్లానికి ప్రయత్నం చేసే విద్యార్థులు వీళ్ళు ఉన్నారంటే వాళ్ళు కణశశ్చైవ విద్యామర్థంచ సాధయేత్ అన్నదానికి దృష్టాంతంగా ఉంటారు. విద్యని మీరు సాధించాలంటే ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. డబ్బుని సంపాదించాలంటే ప్రతి రూపాయి భద్రం చేయాల్సింది, వేస్ట్ చేయకుండా. సో ఈ విధంగా, సో దీనికే ఇంద్రియమన ఏకాగ్రత. కాబట్టి మన వేదాంత అధ్యయనము, గీత కానీ ఉపనిషత్తులు కానీ, దట్ షుడ్ బికమ్ ద ఫస్ట్ ప్రయారిటీ ఐటమ్ అయిపోవాలి మన జీవితంలో.
ప్రయారిటీ ఐటమ్. ఎక్కడో అట్టడుగున ప్రయారిటీలో ఉంటే కాదు. ఒకసారి నా ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ లో కూర్చున్నా. అక్కడ ఎయిర్పోర్ట్ లో ఒక విచిత్రమైన ఒక వెరీ ఇంట్రెస్టింగ్ బోర్డు ఒకటి ఉంటుంది. ఆ బోర్డు మీద 32 నెంబర్స్ ఉంటాయి. నా ఫ్లైట్ లుఫ్తాన్సా ఫ్లైట్, లుఫ్తాన్సా సమ్ ఫ్లైట్, లుఫ్తాన్సా టు బాంబే. సో అసలు బోర్డు మీద చూసా, ఎక్కడా లుఫ్తాన్సా అనే మాటే లేదు. ఎవేవో ఎయిర్ కెనడా, ఎయిర్ బ్రిటిష్ ఎయిర్వేస్ ఎవేవో ఉన్నాయి. దెర్ ఇస్ నో లుఫ్తాన్సా. అయితే 3-4 నిమిషాలకు ఒకసారి అది గడగడ 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 అయిపోయి ఓవర్హాల్ అయిపోతుంది మొత్తం. అదంతా కూడా ఆటోమేటిక్ గా అయిపోతూ ఉంటుంది. గడగడ టక 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 తిరిగిపోతుంది. మంచి గడగడ సౌండ్ వస్తుంది. 10 సెకండ్స్ సౌండ్ అయ్యేప్పటికి మొత్తం బోర్డు అంతా కూడా రీఆర్గనైజ్ అయిపోతుంది. నవ్ ఐ ఫౌండ్ లుఫ్తాన్సా. ఇట్ ఈస్ దేర్ ఎట్ ది బాటమ్. ఓకే, మన ఫ్లైట్ అసలు బోర్డు మీదకి వచ్చింది, సంతోషం అని చెప్పేసి అలా కూర్చుని ఉండి ఏదో పుస్తకం చూస్తుంటే మళ్ళీ గడగడ సౌండ్ అయిపోయింది. ఈ లుఫ్తాన్సా 4 అడుగులు పైకెక్కింది. ఆఖరికి నౌ మై ఫ్లైట్ ఈజ్ ఎట్ ది 3rd place. Then suddenly it came to 2nd place, then came to 1st place and I ran to the gate. Gate number అప్పుడు ఇస్తాడు వాడు. I ran to the gate. సో అలాగా వేదాంతం ఆ స్టేజ్లోకి, ఆ 1st place లోకి రావాలి. ఎక్కడో ఉందో అసలు లేనే లేదనే స్థితిలోంచి టక 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 పైకి వచ్చి నౌ ద స్టడీ ఆఫ్ గీత, స్టడీ ఆఫ్ ఉపనిషత్ ఈజ్ ది 1st place. ఆ స్థితి మీరు తీసుకొచ్చారనుకోండి, ఇట్స్ మై మ్యాటర్ ఆఫ్ టేక్ ఆఫ్ ఈజ్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ ఎ ఫ్యూ. నెక్స్ట్ ఈజ్ టేక్ ఆఫ్ ఓన్లీ. కాబట్టి ఆ స్థితికి తీసుకురావాలి. ఆ స్థితికి తీసుకుని ఎంతసేపటిగా అట్టడుగునే పెట్టి లేట్ షెడ్యూల్డ్ లేటర్ బెటర్ అట్టడమే పడి ఉంటుంది, అది పైకి రాదు. కాబట్టి ఏదో ఒక సామెత ఒకటి ఉండేది, మనం ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటు అని ఏదో మా చిన్నప్పుడు అనేవారు. ఎవడో కథ అన్నాడు అలాగా ప్రయారిటీలో ఉండాలి. వేదాంతం షుడ్ బికమ్ ది ప్రయారిటీ. ఆత్మజ్ఞానం ఈజ్ ది ప్రయారిటీ. మోక్ష పురుషార్థ ఈజ్ ది ఫస్ట్ ప్రయారిటీలోకి వచ్చేసేయాలి. దాని పేరే తపస్సు అంటే. ఇంద్రియమన ఏకాగ్రత, ఇది తపస్సు అంటే. దానికి శంకరులు దాన్ని మనుస్మృతికారుణ్ణి కోట్ చేస్తున్నారు. మనసశ్చేంద్రియాణాంచ హ్యైకాగ్ర్యం పరమం తపః ఇది స్మరణాత్. ఇక్కడ స్మరణాత్ అన్నారు కనుక మనుస్మృతి అనుకున్నాను. మనుస్మృతి కాదు, మహాభారతం శాంతి పర్వం. స్మరణాత్ అన్నారు కనుక స్మృతి అనుకున్నాను. కానీ మహాభారతం కూడా స్మృతే. సో మహాభారతం శాంతి పర్వం నుంచి చక్కటి శాంతి పర్వం చాలా బాగుంటుంది. ఎంతో అందమైన పర్వం, చాలా పెద్దది కూడా. దాంట్లో మోక్షధర్మ పర్వము అని అవాంతర పర్వాలు 3 అవాంతర పర్వాలు ఉన్నాయి. ఆపద్ధర్మ పర్వము, మోక్షధర్మ పర్వము, రాజధర్మ పర్వము. ఆ మోక్షధర్మ పర్వం నుంచి శంకరులు చాలా తరచుగా కోట్ చేస్తూ ఉంటారు. సో సో ఈ వాక్యం చూడండి. తపః, తపస్సులు అనేక రకాల తపస్సులు ఉన్నాయి. పరమం తపః, అన్నింటిలోకి గొప్ప తపస్సు ఏమిటి అంటే చూడండి ఎంత సింపుల్ గా ఉందో. సో కొంతమంది ఏమనుకుంటారంటే ఊసని ఈ నాలుకకు అడ్డంగా గుచ్చుకుని దాని మీద విభూతి వేసి డ్యాన్స్ చేయటం గొప్ప తపస్సు అని అనిపిస్తుంది. అయితే మేకులు లాంటి ఒక పరుపు లాంటిది వేసి దాని మీద కూర్చోవడం గొప్ప తపస్సును, ఇలాంటివేవో తపస్సులు చేస్తూ ఉంటారు. మీరు కుంభమేళాకు వెళ్ళారంటే చాలా కఠినమైన తపస్సులు చూడొచ్చు. అవన్నీ కఠినమైన తపస్సులా అనిపిస్తాయి మనకి. కానీ కఠినమైన తపస్సులు దాంట్లో సందేహం లేదు. మహాఫలాన్ని ఇచ్చే తపస్సు కావాలా మనకి, కఠినమైన తపస్సు కావాలా? వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్? ఇప్పుడు ఆకలి వేస్తే చక్కగా వేడిగా పుష్టి అయిన ఆహారం కావాలా, లేకపోతే ఏదో కఠినమైనటువంటి ఏదో ఆహారం తినడం కష్టం, తింటే అరిగించుకోవడం కష్టం, అలాంటిది కావాలా? వాట్ ఈజ్ ఇట్ దట్ యు వాంట్? కాబట్టి అలాగంటే కఠినమైన తపస్సులు మనకు అక్కర్లేదు. వీ కెన్ బి ప్రాక్టికల్. వాట్ వీ నీడ్ ఈజ్ పూర్ణ ఫలాన్ని ఇచ్చే తపస్సు కావాలి. ఏమిటా పూర్ణ ఫలాన్ని ఇచ్చే తపస్సు ఏమిటంటే మనసశ్చ ఇంద్రియాణాంచ. ఈ కఠినమైన తపస్సు చేసి వాళ్ళు సాధారణంగా కొంచెం ఎగ్జిబిషనిజం కూడా ఉంటుంది. మీరు గమనించారో లేదో, ఇట్ గోస్ అలాంగ్ విత్ దాట్. ఎందుకంటే నా గదిలో నేను కూర్చుని ఎవరికీ తెలియకుండా కఠినమైన తపస్సు చేసేసాను అనుకోండి,
అదో పద్ధతి. అలా ఉండదు ఎప్పుడు. కొంచెం రోడ్డు మీదకి వచ్చి కఠినమైన తపస్సు చేస్తుంటే కొంచెం రోడ్డు మీద 10 మందికి అడ్వర్టైజ్ చేసి చేయటం అని అలా ఉంటుంది. సో మా చిన్నప్పుడు 3 రోజులు సైకిల్ తొక్కడం అని ఉండేది ఊరు మధ్యలో. ద జెంట్మెన్ హీ యూస్ టు బైసికల్ 3 days కంటిన్యూస్ గా, 7 days, 3 days, 7 days. అది తపస్సు కాదంటారా? ఎటొచ్చి వాడు ఆ బైసికల్ కొంచెం రంగులో వేసి రామ అనేదో పేరు పెట్టి వాడు కూడా మధ్యలో రామనామాన్ని జపం చేసేది అనుకోండి, తపస్సే అవుతుంది. ఈ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఏ తపస్సు. బికాజ్ తపస్సుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఆ విధంగా కొంత ధనాన్ని సంపాదిస్తాడు, ఏదో పొట్టకూటి కోసం పలు విద్య. కాబట్టి కఠినంగా శరీరాన్ని హింస పెట్టేసి చేసింది తపస్సు అవుతుంది, అవ్వచ్చు, కావచ్చు, కాదంటలేదు. ఇక్కడ మనం తపస్సు గురించి కాదు, పరమం తపః, సర్వోత్తమమైనటువంటి తపస్సు ఏమిటంటే మనస్సు ఇంద్రియాలు ఒక లక్ష్యం కోసం పని చేయటం ఉందే, అది సర్వోత్తమమైన తపస్సు. సో ఆ లక్ష్యం ఆత్మజ్ఞానం అయినప్పుడు ఇంకా అంతకంటే గొప్ప తపస్సే ఉంటుంది. అదే అంటారు ఆయన, తద్ధి అనుకూలం ఆత్మదర్శనాభిముఖీ భావాత్ పరమం సాధనం తపః నేతరత్ చాంద్రాయణాది. అది ఈ మనస్సు ఇంద్రియముల యొక్క ఏకాగ్రత, వాటిని ఒకే లక్ష్యం వైపు నడిపించటం. సో అటువంటి ఏకాగ్రత మనస్సుకి ఇంద్రియాలకి తీసుకురావటం అదంత పెద్ద కఠినమైన విషయం ఏం కాదు. జీవితంలో గొప్ప గొప్ప విద్యలని సంపాదించిన వారు, గొప్ప విజ్ఞాన సంపన్నులు ఉన్నారు కదండి, ప్రొఫెసర్స్, వీళ్ళు వాళ్ళు మంచి కఠినంగా కఠోరమైన పరిశ్రమ చేసే విద్యార్థులు, వాళ్ళందరూ చేస్తూనే ఉంటారు. ఇటు వచ్చి వేదాంతంలో ఉండే లక్ష్యం సంసార లక్ష్యం కాదు. వాళ్ళందరూ సాంసారికమైన ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం మంచి తపస్సు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు పిహెచ్డీ చేస్తూ ఉంటారు చూడండి. క్లాసికల్ సైన్సెస్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇటువంటి వాటిలో పిహెచ్డీ చేసినప్పుడు 3-4 ఏళ్లు తపస్సు కింద ఉంటుంది. అలాగే తపస్సు చేసి విద్యార్థులను నేను ఎరుగును అన్ని ఈ మధ్యన కొంచెం తగ్గింది. అది మన యూనివర్సిటీస్ లో తగ్గింది. మన యూనివర్సిటీస్ లో పిహెచ్డీ ఎవరు చేయట్లేదు. ఆ సిస్టమ్ కొంచెం కలుషితమైంది. వెరాజ్ యూరోపియన్ కంట్రీస్ లో హైయర్ ఎడ్యుకేషన్ చాలా హై స్టాండర్డ్స్ లో ఉంటుంది. మన దగ్గర ప్రైమరీ ఎడ్యుకేషన్ చాలా పవర్ఫుల్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది. వాళ్ళది హైయర్ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్, ప్రైమరీ ఎడ్యుకేషన్ చాలా వీక్ వాళ్ళది. సో అంచేతనే హైయర్ ఎడ్యుకేషన్ లో మన వాళ్ళందరూ బాగా వర్క్ చేస్తూ ఉంటారు, చాలా కష్టపడి వర్క్ చేస్తారు, పిహెచ్డీ చేస్తారు, చాలా కష్టపడి వర్క్ చేస్తారు, గొప్ప తపస్సు కిందే చేస్తారు. వాళ్ళని చూస్తే జాలి వేస్తుంది పాపం. సో ఆ స్థాయికి తీసుకువెళ్తే దాన్ని తపస్సు అని అంటారు. సో ఇక్కడ సాంసారికమైన లక్ష్యంతో వాళ్ళు తపస్సు చేస్తున్నారు, విచ్ ఇస్ ఫెయిర్ ఎనఫ్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఆ టైం అలాంటిది. సో ఆత్మజ్ఞానం విషయంలో ఆ విధమైనటువంటి స్థితికి మన సాధనని తీసుకుపోవాల్సి ఉంటుంది. సో అంటే ఏం లేదు, ఒళ్ళు హోనం చేసేసుకుని ఎముకలు విరగొట్టుకోక్కర్లేదు. సంసారపు పిచ్చి కొంత తగ్గించుకుంటే సరిపడుతుంది అంతే. దట్ ఈజ్ ఆల్ దట్ మీన్స్. ఈ సాంసారికంలో అయిన విషయాలు ఉంటాయి చూసారా, అవలా నిరంతరంగా ఉంటూనే ఉంటాయి. తర్వాత మనకి ఎలా అనిపిస్తుందంటే మనం పూనుకుని చేయకపోతే వాళ్ళు చేసుకోలేరని ఇదో పిచ్చి భ్రాంతి ఒకటి ఉంటుంది. ఎక్కడ కుదురుతుందో అదంతా రాంగ్. అది ఇట్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ది ప్రజెంట్ జనరేషన్ ఇట్సెల్ఫ్. ఎర్లియర్ జనరేషన్ లో అలా ఉండేవారు కాదు. పిల్లలు ఏదో వాళ్ళందరూ వాళ్ళు పైకి వచ్చేతారులే అని ఒక రకమైన మొండి ధోరణిలో పోయేవారు. ఇప్పుడు వాళ్ళు 30 ఏళ్ళు వచ్చేసినా 40 ఏళ్ళు వచ్చేసినా కూడా పేరెంట్స్ వాళ్ళని సాకేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కేవలం ఆసక్తి తప్ప మరేం కాదు. సో ఇన్ఫ్యాక్ట్ దే నీడ్ ఫ్రీడమ్. దే మే నాట్ ఆస్క్ ఫర్ ఇట్. కొంచెం మొహమాట పడి వాళ్ళు అడక్కపోవచ్చు. మనం వాళ్ళు అడగకుండానే గ్రహించి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసేయాలి. ది మోర్ యూ గివ్ ఫ్రీడమ్ టు దెమ్, ది మోర్ యూ బికమ్ ఫ్రీ. మీరు ఇతరులకి ఫ్రీడమ్ ఇవ్వకుండా మీకు ఫ్రీడమ్ రాదు. తర్వాత ఒకప్పుడు వాళ్ళు ఫ్రీడమ్ మాకు వద్దు అని అన్నారనుకోండి, అది అప్పుడు కూడా అదిగో వాళ్ళు వద్దంటున్నారు కాబట్టి నేను ఐఎమ్ పర్సూయింగ్ దెమ్ అని అనకూడదు. యూ హ్యావ్ టు గివ్ దెమ్ ఫ్రీడమ్. వాళ్ళకి నేర్పాలి ఫ్రీడమ్, లేకపోతే వాళ్ళు ఎప్పుడు పైకి వచ్చేది. సో 25 సంవత్సరాలు వచ్చేప్పటికి ఫైనాన్షియల్
అండ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఎదరవాళ్ళకి ఇవ్వద్దు. ఇప్పుడు ఇంటికి తాళం ఉందనుకోండి, అత్తగారు కోడలికి ఇచ్చేసేయాలి. ఇంకా ఓ సమయం వచ్చేవాడికి ఇచ్చేసి ఇంకా తన ఏదైనా తీర్థయాత్రలకో లేకపోతే లోకల్ గా దేవాలయం ఒకటి ఉంటుంది, ఆ దేవాలయానికో అక్కడ పురాణం ఏదైనా ఉంటే ఆ పురాణానికో లేకపోతే మన క్లాస్లో వచ్చి కూర్చోవటం ఏదో ఇలాంటిది ఏదో చేయాలి. ఇంకా ఆ తాళం బొడ్లో పెట్టి కూర్చోవడం కాదు. సో వాట్ ఐ మీన్ ఈజ్ తాళం అనేది ఊరికే సింబల్. సో హ్యాండ్ ఓవర్ నూనె పాడి చేస్తారంటే పాడి చేయని ఓ నెల పాడి చేస్తారు, 2 నెలలు నేర్చుకుంటారు. ఎవరి కోసం నేర్చుకుంటారు, వాళ్ళ సొత్తు అది. ఇప్పుడు దొంగవాడికి చేతికి తాళం చేస్తే వాడు పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటాడు, సామెతే అసలు. కాబట్టి హ్యాండ్ ఓవర్, గివ్ దెమ్ డెలిగేషన్ ఆఫ్ పవర్ చేసేస్తే మనకి ఫ్రీడమ్ వస్తుంది, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఆ విధంగా ఇది తపస్సు. సాంసారిక విషయాలలోకి వెళ్ళిపోతూ ఉండేటువంటి ఇంద్రియాలని ఈ ఆత్మజ్ఞానం వైపు ఏకాగ్రము చేయుట, ఇది తపస్సు. దానివల్ల ఏమవుతుందంటే తథ్య అనుకూలం, అది ఈ లక్ష్యానికి చాలా అనుకూలమైనది. ఎందుకు అనుకూలము అంటే ఆత్మదర్శన అభిముఖీభావాత్ పరమం సాధనం. సో ఆత్మజ్ఞానము వైపుకి మనం అడుగులు వేయటం అనేది జరుగుతుంది, అభిముఖత్వం. ఎందుకంటే మనము ఇప్పుడు వీపుని ఆత్మజ్ఞానం వైపు పెట్టి ఉన్నాము, అండ్ వీఆర్ టువర్డ్స్ ది సంసార, అవర్ అటెన్షన్ ఇస్ టువర్డ్స్ ది సంసార. ఇప్పుడు సూర్యుడి వైపు పృష్ఠాన్ని చూపించి, అంటే వీపును సూర్యుడి వైపు పెట్టి మీరు ఆ నీడ కావాలని పరిగెత్తారనుకోండి, ఆ నీడ వెంట పరిగెత్తారనుకోండి, ఆ నీడని మీరు ఎన్నటికీ పట్టుకోలేరు, అది మీకు దొరకదు. మీరు 30 మైళ్ళ వేగంతో పరిగెడితే అది 30 మైళ్ళ వేగంతో ముందుకు పరిగెడుతుంది. మీరు 100 మైళ్ళ వేగంతో పరిగెడితే అది కూడా 100 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. సూర్యుడిని వెనకాల పెట్టుకుని నీడ వెంట పరిగెత్తడం ఎటువంటిదో, ఆత్మజ్ఞానాన్ని పక్కన పెట్టి సంసారంలో పరుగులెత్తడం అలాంటిదే. మీరు ఆ సంసారాన్ని మీరు సాధించలేరు. దాన్ని అది చిల్లుగంపది, దాంట్లో ఎన్ని నీళ్లు పోసినా అది నిండేది కాదు, పెట్టేది కాదు. అది సంసారాన్ని మీరు సెటరైట్ చేయడం అన్నది జరిగే మాట కాదు. అది రాముడు వచ్చి వెళ్ళాడు, కృష్ణుడు వచ్చి వెళ్ళాడు, బుద్ధుడు వచ్చి వెళ్ళాడు, సమాజం ఎక్కడుందాలో అక్కడే ఉంది. అది ఆ సమాజం యొక్క లక్షణం. అది అలా నత్తనడక నడుస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని సెటరైట్ చేస్తాము, లేకపోతే ఫ్యామిలీ అఫైర్స్ అన్ని సెటరైట్ చేస్తాము, ఇది అయ్యే మాట కాదు. అది ఒక మనిషి జీవితం ఎంటైర్లీ సెటరైట్ కాదు, ఎందుకంటే సుఖ దుఃఖముల పరంపరగా ఉంటుంది. అదే మీరు ఎంటైర్ ఫ్యామిలీని మీరేం సెటరైట్ చేస్తారు? 10 మంది మనుషులు ఉన్నప్పుడు సుఖ దుఃఖాలు మిశ్రమంగా ఉంటుంది. మరి దీన్ని ఏం చేయాలి? మరి మన డ్యూటీ ఏదో మనం చేసి, మనం సంసారం వైపు అభిముఖంగాను సూర్యుడి వైపు పృష్ఠాన్ని చూపించటం కాదు, అలా చేయకూడదు. పృష్ఠతకృత్వ అని సంస్కృతంలో ప్రయోగం ఉంది, అందుకోసం అలా అంటున్నాను నేను. సో మనం చేయాల్సింది ఏమిటంటే సంసారం వైపు వీపు చూపించి సూర్యుడి వైపు మీరు నిలబడితే, సూర్యుడి వైపు అడుగేస్తే ఈ నీడ మీ వెంట వస్తుంది. ఇట్ విల్ ఫాలో యూ. అలాగే మీరు ఆత్మజ్ఞానం వైపు అడుగు వేసి మీరు ముందుకి సాగుతూ ఉన్నట్లయితే ఈ సంసారం అంతా మీ వెనకాలే వస్తుంది, ఎక్కడికి పోదు. ఎందుకో తెలుసిన, మీరు లేకుండా సంసారమే లేదు. అసలు సంసారం యొక్క ఉనికి మీ యందు ఉన్నది. ఎక్కడికి పోతుంది? అది ఎక్కడికి పోదు. సపోజ్ మీరు దేహభావాన్ని విడిచిపెట్టి ఈశ్వర భావంలో ఉండిపోయారనుకోండి, ఈశ్వరుణ్ణి భావన చేస్తూ అలా 10 మైళ్ళు వెళ్ళారనుకోండి, ఈ దేహం ఎక్కడ ఉండిపోతుంది? మీ ఇక్కడ వెనకాల ఉండిపోతుందా? మీతోటి వస్తుంది. ఎందుకో తెలుసిన, మీరు లేనిదే దానికి ఉనికే లేదు. కాబట్టి అలాగే మనస్సు, మీరు సమాధి స్థితిలో చేరుకున్నారనుకో, సమాధి స్థితి అంటే ఈశ్వర భావంలో ఉండటం పేరే సమాధి స్థితి. దాంట్లో ఉండిపోయారనుకోండి, ఆత్మనిష్ఠులుగా ఉండిపోయారనుకోండి, మీ మనస్సు ఏం చేస్తుంది? వెనకాల జారి పడిపోతుందా ఏమి? అది మీతోటే వస్తుంది. కనుక చేయాల్సిందల్లా సంసారానికి వీపుని చూపించి ఈశ్వరుని వైపు అడుగులు వేస్తూ ఉండుట. అన్ని శక్తుల్ని యుక్తుల్ని ఈశ్వరుని వైపు అడుగు వేయాలి. ఎవరినో సాధించే ప్రయత్నం చేయకూడదు. ఎవరో ఉంటారు సంసారంలో, కుటుంబంలో ఎవరో ఉంటారు, వాళ్ళు కొంచెం మనకి విరుద్ధంగా ప్రవర్తించడం ఏదో చేస్తూ ఉంటారు. వాళ్ళని సాధించే ప్రయత్నం అంటే వాళ్ళని దారికి తీసుకురావడము, అయితే వాళ్ళు చేసిన దానికి తగిన గుణపాఠం వాళ్ళకి నేర్పడము, ఇలాంటి ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. వాళ్ళని ఫర్గెట్ దెమ్ అండ్ యూ మూవ్ ఇన్ యువర్ డైరెక్షన్. వాళ్ళని సాధించి ప్రయత్నం చేసినట్లయితే అదేమీ చాలా పొరపాటు.
నాకు తెలుసున్న వేదాంత విద్యార్థి ఒకరు ఉన్నారు. వారు క్లాసెస్ అటెండ్ చేసేవారు. స్వామీజీ చాలా బాగా పాఠం చెప్తున్నారనేవారు. ఎంతో శ్రద్ధగా వినేవారు. నేనేదో ఉపనిషత్ పాఠమే కఠోపనిషత్తు చెప్పేవాడిని. చాలా ప్రేమగా వినేవారు. విని స్వామీజీ ఇది సంవత్సరం నుంచి వింటున్నారు కదా అని నేను చాలా సంతోషించా. నాతో సడన్ గా చెప్పారు, ఈ మధ్యనే ఒక దావా ఒకటి వేయాల్సి వచ్చి వేశానండి స్వామీజీ. వాళ్ళు దే ఆర్ వెల్ టు డూ పీపుల్. ఇప్పుడు 50 లక్షలు ఆస్తుందనుకోండి, 10 లక్షల ఆస్తులో దెబ్బలాట వచ్చింది, దానికోసం దావా వేశారు. ఇప్పుడు ఈ దావా నెగ్గితే ఆ 10 లక్షల్లో 5 ఇటు వస్తుంది. ఎందుకది? ఏం చేసుకోవాలి 5 లక్షలు? కూర్చుని తినడానికి కూడా పనికిరాదు. ఎందుకది? మనిషి పుట్టకి పట్టెడు అన్నం చాలు. కాబట్టి అంటే ఈ వేదాంతం అంతా ఏమైనట్టండి, ఈ పాఠం అంతా ఇట్ జస్ట్ డిడ్ నాట్ క్లిక్. సో ఎందుకని వేరే సహకారి సాధనాలు చాలా అధ్వాన్నంగా ఉండడం చేతనే అది క్లిక్ కాలేదు. ఆ తపస్సు అనే మాట లేకుండా అయిపోయింది. క్లాస్లో ఉన్నప్పుడు అసలు ఒక 1% వేదాంతం లోపలికి ఎక్కితే క్లాసు బయటకు వెళ్ళిపోయిన వెంటనే 2% ఆపోజిట్ చేసేస్తే దాన్ని న్యూట్రల్గా చెప్పింది అంతే. యూ హ్యావ్ ఆల్రెడీ అన్డన్ ద గుడ్ ఎఫర్ట్ డన్ ఇన్ ది క్లాస్ ఓవర్. కాబట్టి అలాగా అంటే మన యుక్తి శక్తి ఆ విధంగా డిసిపేట్ అయిపోకూడదు. మన ఎనర్జీ ఇంకొకటిని సాధించటం, ఇంకొకటితో ఒక చిన్న రన్నింగ్ డ్యూయల్ ఒకటి పెట్టుకున్నారనుకోండి, అప్పుడప్పుడు యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ సమ్ ఎనర్జీ ఇన్ ఇట్. వాటితో దెబ్బలాడటమో, వాడు చేసిన దానికి రిజాయిండర్ ఇవ్వటమో, అయితే వాడు చేసిన యాక్షన్కి ఆపోజిట్ యాక్షన్ చేయటమో, దాని మీద ఎనర్జీ స్పెండ్ చేయాలి. ఎనర్జీ అంటే మెంటల్ ఎనర్జీ. అండ్ ఐ టెల్ యూ, మనం రాగద్వేషాల్లో, అసూయల్లో, ఈ వీటిల్లో, ఈ సాంసారిక అనవసరపు విషయాల్లో ఎంత ఎనర్జీని స్పెండ్ చేస్తున్నామో, ఆత్మజ్ఞానానికి కావాల్సిన ఎనర్జీ అంతే, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు ఆత్మజ్ఞానం. జస్ట్ దట్ మచ్ ఈజ్ ఇనఫ్ ఫర్ గెయినింగ్ ది సెల్ఫ్ నాలెడ్జ్. కాబట్టి ఆత్మదర్శన అభిముఖీ భావమే తపస్సు అంటే. అదే పరమం తపః, సర్వోత్తమమైన తపస్సు. శంకరులు అంటారు ఇది సాధనాల్లో కల్లా గొప్ప సాధనం అని అంటున్నారు. పరమం సాధనం తపః. తర్వాత నేతరత్ చాంద్రాయణాది. తపస్సు అంటే మామూలుగా లోకంలో ఉండే అభిప్రాయం ఏమిటంటే చాంద్రాయణము మొదలైన ఉన్నాయి. అది కాదు తపస్సు అంటే. ఈ సందర్భంలో కాదు, వేరే సందర్భంలో అవ్వచ్చు. ఈ తపస్సులు కొన్ని ఉన్నాయి. చాంద్రాయణం అంటే ఎలాగంటే, నేను మా చిన్నప్పుడు చూశాను, ఒక అమ్మగారు చేసేవారు ఈ చాంద్రాయణ వ్రతం. చాలా కఠినమైన వ్రతం. చంద్రుని యొక్క కళలకు తగ్గట్టుగా వీరు భోజనం చేస్తారు. రోజుకి ఒక్కసారి భోజనం చేస్తారు. 15 + 15 30 రోజులు, రోజుకి ఒక్కసారి భోజనం చేస్తారు, 4 రోజులు. ఈ భోజనం ఎలాగ చేస్తారంటే, సో పాడ్యమి నాడు వ్రతం ఆరంభం అవుతుంది. శుక్ల పాడ్యమి నాడు మీరు మొదటి రోజు ఒక ముద్ద తినాలి అంతే. ఎంత ముద్ద తింటారు? 15 ముద్దలు 15వ రోజు తినగలగాలి, అంత తినాలి. అర్థమైందా? ముద్ద పరిమాణం అర్థమైంది కదా. 15వ రోజు పూర్ణిమ వస్తుంది కదా, ఆ వేళ 15 ముద్దలు తినగలగాలి. అంతకు ముందు రోజు 14 తినగలగాలి, అంతకు ముందు రోజు 13 తినగలగాలి. కాబట్టి అదేదో ముందు మీరు డిసైడ్ చేయాల్సి ఉంటుంది, మీరు తినే ఆహారం ఎంత. అలాంటి 15 ముద్దల్లో ఒక ముద్ద సైజు ఫిక్స్ చేసుకుని అది ఈవేళ తినాలి. అంటే మామూలుగా మీరు భోజనం చేసేప్పుడు ఇలా కలుపుకొని నోట్లో పెట్టుకుంటారు, 1 2 ఎప్పుడు కౌంట్ చేయరు. కౌంట్ చేయమని అని ఒక మహాత్ముడు చెప్పాడు. నువ్వు భోజనం చేసి ముద్దలు కౌంట్ చేయమని చెప్పాడు. కౌంట్ చేస్తే అసలు మనం ఏమిటి వ్యవహారం ఏమిటో తెలుస్తుంది. సో దాన్ని బట్టి కొంచెం ప్లాన్ చేయొచ్చు. సో కౌంట్ చేయండి. ముందు వ్రతానికి ముందు కౌంట్ చేస్తే, సపోజ్ మీరు మామూలు ముద్దలు 30 ముద్దలు మీ భోజనం అయిందనుకోండి. పప్పు ఒక 6, పులుసు ఒక 6, అలాగే పెరుగు అన్నం 6, 3 6 18, ఇంకొక 6 పచ్చడో ఏదో 24, ఇంకా మిస్లేనియస్ ఇంకొక 3 4 విందలు లెక్కేసుకోండి, 27, మ్యాక్సిమం 30. అంటే మొదటి రోజు అలాంటి 2 ముద్దలు కలిపి ఒక ఉండ చేస్తారు, అంత తినాలి. రెండో రోజు 2 ముద్దలు, 2 యూనిట్లు. 15వ రోజు 15 యూనిట్లు. మళ్ళీ నెక్స్ట్ డే డౌన్, 14 13 1.
ఇది వ్రతం, చాంద్రాయణ వ్రతం. చాలా కఠినమైన వ్రతం. రోజుకి ఒక్కసారి. సో చంద్రోదయంతో పాటుగా చేస్తూ ఉంటారు. రాత్రిపూటే తింటారు, చంద్రుడిని దర్శనం చేసి తింటారు. మళ్ళీ మొన్నటి రాత్రి భోజనం. ఈ లోపల ఇంటి పనులు అన్నీ చేసుకుంటూనే ఉంటారు. పాపం ఏ పని ఆగిపోదు కదా, ఉపవాసం ఉన్నాం కదా అని పనులు ఆగిపోతాయండి. అలాగేమో అన్ని పనులు నడుస్తూ ఉంటాయి. సో ఇది చాంద్రాయణ వ్రతం. మనిషి బక్క చిక్కిపోతాడు వ్రతం అయ్యేప్పటికీ. సో ఎందుకంటే ఎంత కఠినమో ఆలోచించండి మీరు. సో ఇలాగంటే వ్రతము చేయటము ఇది దట్ ఈజ్ నాట్ ది తపస్ దట్ వీఆర్ టాకింగ్ హియర్. నేతరత్ చాంద్రాయణాది ఇలాగంటే ఇంకా ఉన్నాయి. నాకు అవన్నీ గుర్తు కూడా లేవు. చాంద్రాయణం అని మరొకటి అవి మీరు చేయనక్కర్లేదు. ఎందుకంటే వాటిల్లో ధాతు వైషమ్యం వచ్చేస్తుంది. బాడీ అది డిస్టర్బ్ అయిపోతుంది, బ్యాలెన్స్ డిస్టర్బ్ అయిపోతుంది. అలాగ రోజు మితంగా భుజించటం మంచిది, కానీ ఒకరోజు పూర్తిగా మానేసి అలాగ 10 రోజులు వరుసగా మానేసి అలా అనవసరం. ఎనీవే, ఏష ఆత్మాలభ్య ఇత్యనుషంగః సర్వత్రా. మీరు ప్రతి వాక్యంలోనూ ఏష ఆత్మాలభ్య, ఈ ఆత్మ లభించును అనే అది అనుషంగం కలుపుకుంటూ ఉండాలి. ఎలాగా? సత్యేన ఏష ఆత్మాలభ్య, సత్యముచే ఈ ఆత్మ లభించును. తపసా ఏష ఆత్మాలభ్య అని ప్రతిదీ ఒక్కొక్క వాక్యం. తపస్సుచే ఈ ఆత్మ లభించును. సమ్యజ్ఞానేన ఏష ఆత్మాలభ్య, బ్రహ్మచర్యేణ ఏష ఆత్మాలభ్య అని 4 వాక్యాలు వస్తాయండి. అలా ప్రతిదాన్ని కూడా మీరు అనుషంగం చేసుకోవాలి. సర్వత్రా అంటే అన్ని చోట్ల కూడా అలా కలుపుకుని వాక్యాన్ని పూర్తి చేసుకోవాలి. తర్వాత సమ్యజ్ఞానేన యథాభూతాత్మదర్శనేన. ఈ సమ్యజ్ఞానం అంటే ఏమిటో నిన్న మీకు మనవి చేశాను. నేను ఎప్పుడో చెప్పాను. సమ్యక్ దర్శనం అనే మాట గీతా క్లాసులోనే ఎప్పుడో చెప్పాను. అదే నిన్న కూడా చెప్పాను. ఓకే. సో ఆ సమ్యజ్ఞానము అంటే యథాభూత ఆత్మదర్శనము. ఇప్పుడు చూడండి, ఆత్మస్వరూపం విషయంలో అహమస్మి, నేను ఉన్నాను, అంతకు మించి మీరు ఏదైనా ఇంకొక భావన కలిగిందంటే తప్పది. అహమస్మి. సో దట్ బీయింగ్, ఉనికి, ఆ స్వయం ప్రకాశమైన ఉనికి, నేను ఉన్నాను అనేటువంటి ఆ భావన, ఆ సత్యము, అది తనంత తానుగా తెలుస్తూ ఉండేటువంటి సత్యం. మీరు కనుక అహమస్మిని కనుక కొంత అభ్యాసం చేసినట్లయితే యూ కెన్ రికగ్నైజ్ వెన్ ది మూమెంట్ ఆఫ్ మైండ్ టేక్స్ ఆఫ్. అహమస్మిలో ఉన్నప్పుడు ఓకే, నవ్ ఐ యామ్ ఇన్ అహమస్మి, నవ్ ది మైండ్ స్టార్టెడ్ మూవింగ్ అని అంత క్లియర్గా మీకు తెలుస్తూ ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు స్వచ్ఛమైన జలం ఉందనుకోండి, కదలిక లేని జలాశయం ఉందనుకోండి, ఆ జలాశయం సడన్ గా దాంట్లో కదలిక ఆరంభం అవుతుంది అనుకోండి. సో మీకు ఆ జలాశయాన్ని అబ్జర్వ్ చేస్తుంటే మీకు ఆ కదలిక ఆరంభమైన సందర్భం తెలుస్తూ ఉంటుంది. ఆ విధంగా అహమస్మి అనే ఆ బీయింగ్ తో కనెక్ట్ అయ్యి అయామ్, వాట్ ఐ ఆర్ అయామ్, అహంభావములో ఉన్నట్లయితే, అహంకారం కాదు, అహంభావం, అహం వృత్తిలో ఉన్నట్లయితే, సో అహం వృత్తి అంటే కేవలము ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్. అప్పుడు సడన్లీ దెన్ యూ నౌ దిస్ ఈజ్ మైండ్, దిస్ ఈజ్ ది మూమెంట్ ఆఫ్ మైండ్ అని మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ మైండ్ అనేది ఆ అహం నుంచే ఉదయిస్తుంది, దాని నుంచే వస్తుంది, అంతా దాని నుంచే, మొత్తం జగత్తంతా దాని నుంచి పుడుతుంది. సో జగత్తంతా బయట ఉందనే భావం కూడా అక్కడి నుంచే పుడుతుంది. ఇప్పుడు బయట ఉందంటాడు చూడండి, లోపల బయట విభాగం అక్కడి నుంచే ఆవిర్భవిస్తుంది. కాబట్టి ఆ అహం ప్రత్యయమునందు నిలిచి ఉండాలి. నిజానికి ఆత్మనిష్ఠులు ఆ అహం ప్రత్యయాన్ని దైవంగా ఆరాధిస్తారు. యువర్ కాన్షియస్నెస్, యువర్ బీయింగ్ ఈజ్ యువర్ గాడ్. దట్ ఈస్ ది ట్రూ గాడ్ రియల్లీ. ఎందుకంటే మీరు అలా కాకుండా గాడ్ అంటే ఇది అన్నారనుకోండి, దట్ గాడ్ ఈజ్ ఎ కాన్సెప్చువల్ గాడ్. ఎందుకంటే అది మనోవృత్తి నుండి నిర్మాణమైనటువంటి గాడ్. అప్పటికి ఆల్రెడీ మనస్సు యొక్క చలనం ఆరంభమైందనమాట. ఇప్పుడు నేను చెప్తున్నది ఏమిటి? మనస్సు యొక్క చలనానికి పూర్వం, ప్రయర్ టు ది మైండ్, దట్ ఈస్ ది ట్రూ గాడ్. అండ్ ఆ ట్రూ గాడ్ మీదనే
మిగతా అన్ని కాన్సెప్ట్స్ కూడా అవే ఆరంభమైనాయి. దట్ ఈస్ ద ట్రూ గాడ్. అండ్ యూ హ్యావ్ టు వర్షిప్ ఇట్ యాజ్ ఎ ట్రూ గాడ్. హౌ యూ ఆర్ గోయింగ్ టు వర్షిప్ ఇట్? జస్ట్ బీ ఈస్ ది వర్షిప్. ఇంకా అంతకంటే వర్షిప్ ఏ ఉండదు. అది దట్ ఈస్ ది ఆత్మనిష్ట. అది తపస్సు. అది చాలా కఠినమైన విషయం. ఎందుకు కఠినమైన విషయం చెప్పమంటారా? ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తూ ఉంటాను. సో ఏమిటంటే, మన మనస్సుకి నిరంతర చలనం అలవాటు. సో మనస్సు చలనం అయిపోతుంది. సో మీ ఆ కనెక్టెడ్నెస్ పోయింది, బ్రేక్ అయిపోయింది. సంసారాసక్తి తగ్గించి ఆ పై మాట ఏమైనా మాట్లాడచ్చు. భక్తి జ్ఞాన వైరాగ్యముల యొక్క కలయిక. భక్తి జ్ఞానం వైరాగ్యం మూడు. భక్తి ఉన్నట్లయితే రాగద్వేషాదులు అసూయ ఇవన్నీ కూడా డైల్యూట్ అయిపోతాయి. తర్వాత వైరాగ్యం ఉన్నట్లయితే సంసార ఆభిముఖ్యం పోతుంది. జ్ఞానము శ్రవణాదులు చేస్తూ ఉన్నట్లయితే ఇట్ ఎస్టాబ్లిషెస్ యు ఇన్ ది గోల్. ఎనీవే, సో నేతర చాంద్రాయణాది. ఓకే. సమ్యక్ జ్ఞానేన యథాభూతాత్మదర్శనేన బ్రహ్మచర్యేణ మైథునా సమాచారేణ. ఇప్పుడు బ్రహ్మచర్యము అని ఇంగ్లీష్లో సెలిబసీ అన్నారనుకోండి, చాలా సింప్లిస్టిక్ గా ఉంటుంది. అంటే ఇట్ ఈజ్ అఫ్ కోర్స్ యూ కెన్ సే దాట్, బట్ ఇట్ డజంట్ కవర్ ది ఏరియా. అక్కడ ఆ శబ్దానికి ఉన్నటువంటి విస్తృతిని అది అలా సింపుల్ ట్రాన్స్లేషన్స్ కవర్ చేయలేవు. బ్రహ్మచర్యము అన్నది 4 ఆశ్రమాల వాళ్ళకి చెప్పారు. నేను మామూలుగా చెప్తూ ఉంటా ఇది ఆ సందర్భం వచ్చినప్పుడు. ఎందుకు చెప్తానంటే టు మేక్ పీపుల్ కంఫర్టబుల్. దట్స్ వై. ఎందుకంటే ఒక కాంప్లెక్స్ ఇచ్చి పంపించకూడదు కదా ఇంటికి. సో యూ హ్యావ్ టు మేక్ పీపుల్ కంఫర్టబుల్, ఫీల్ కంఫర్టబుల్, అండ్ దే షుడ్ హ్యావ్ ఏ హ్యాపీ అండర్స్టాండింగ్. సో బ్రహ్మచారికి బ్రహ్మచర్యం ఏమిటంటే తన చదువు సంధ్యకి కట్టుబడి ఉండుట. అది తెలుస్తూనే ఉంది, దాంట్లో పెద్ద కష్టమైన విషయం ఏం లేదు. గృహస్థులకి బ్రహ్మచర్యం ఏంటంటే పరస్పరం ప్రేమానురాగాలతో ఉండటము, క్లీన్ గా జీవితాన్ని గడుపుతూ ఉండటము. అది గృహస్థులకి బ్రహ్మచర్యము. బ్రహ్మచర్య ఇట్ హ్యాస్ ఎ వెరీ వైడ్ స్కోప్. బ్రహ్మచర్యం is not a severing of a valid dharmic relationship. That is not brahmacharya. You continue with a clean relationship. So brahmacharya. Whereas anything other than మన ధర్మానికి సంబంధించి ఏదైతే ఉందో దానికి భిన్నంగా ఉన్నట్లయితే of course it has to be put an end to at once. So brahmacharya. Now you got the spirit of that statement, brahmacharya. ఇంకా వానప్రస్థ ఉందనుకోండి, still living together in a very amicable and happy fashion. And sannyasa, it is altogether a different state of affairs. So అసలు సన్యాసాశ్రమంలో స్త్రీ పురుష విభాగము కూడా చాలా లైట్ గా ఉండాలి. సో ది డిస్టింక్షన్ బిట్వీన్ ది జెండర్స్ ఈజ్ వెరీ లైట్లీ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ మోర్ బై హ్యాబిట్ దాన్ బై ఇంటెన్షన్. అలాగంటి స్థితికి మనస్సు వెళ్ళాలి. దానికి ఒక్కటే ఉపాయం, ఏకాగ్రత. ఆ పరమం తపహానన్నాను చూసారా? మనస్సు ఎప్పుడైతే ఆ లక్ష్యము వైపుకి స్థిరంగా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్ గా ది అదర్ థింగ్స్ ఫాలో సూట్. Therefore gender is recognized more by habit than anything else. So already mind it raises above such considerations. ఇది ఇప్పుడు ఎలాగంటే మిలియనైర్ ఉన్నాడు అనుకోండి, కోటీశ్వరుడు మిలియన్స్ లో బిజినెస్ చేసేవాడు ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గరికి వచ్చి సార్ నిన్న 50 రూపాయలు ఇచ్చారు, దాంట్లో 39 రూపాయల పావలా అయింది, ఇంకా 11 రూపాయలు 30 మిగిలింది. ఓకే, డోంట్ టెల్ మీ ఆల్ దాట్. డూ యూ నీడ్ ఎనీ మోర్ టు బి పెయిడ్? No sir, some change is there. Okay, give it. He gives it and puts it in his pocket. Because his mind is at a higher level. Suppose he keeps that change. He says that, okay, you need not give. Keep that change entered. Because he is thinking at a higher level. Whereas vadika change is a fortune for him. Whereas for him, keep the change. He can be generous. Because he's అదే ఒక $100,000 వ్యవహారం అనుకోండి, దాన్ని అలాగే ఉడుము పట్టి బిగించి కూర్చుంటాడు, ఒక్క పైస కూడా బెసకనివ్వకుండా. సో వాడు హీ హెస్ ట్రైన్డ్ హిస్ మైండ్ టు ఎ హయ్యర్ లెవెల్. లోవర్ లెవెల్ థింగ్స్ కి ఆటోమేటికల్ గా హీ రైజెస్ అబౌవ్ దెమ్. అండ్ ఇఫ్ హీ హ్యాస్ టు థింక్ అబౌట్ దట్, యూ హ్యావ్ టు పుల్ హిమ్ బ్యాక్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ దట్ స్మాల్ చైల్డ్ విత్ ఎఫర్ట్.
Otherwise, spontaneously it rises above. Just like that. Same way. ఆత్మనిష్టలో ఉన్నవాడికి ఈ కులము, మతము, స్కిన్ కలరు, జెండరు అండ్ geography, nationality, so animal, man, all such distinctions are automatically transcended. చాలా సహజంగా ట్రాన్సెండ్ అయిపోతాయి. శంకరాచార్యులు దశశ్లోకి అని ఇలాంటివి చెప్తారు. దాంట్లో ఎంత అలవోకగా వాటిని ఆయన ట్రాన్సెండ్ చేస్తారో తెలుసు. ఆయన నా 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 అని అలా అతి సరళంగా ట్రాన్సెండ్ చేసేస్తారు. చాలా ఈజీగా. మీరు వినే ఉంటారు ఆ శ్లోకాలన్నీ. చిదానంద రూప శివోహం శివోహం అని వస్తుంది. సో ఆటోమేటిక్ గా ట్రాన్సెండ్ అయిపోతుంది. కాబట్టి సో దిస్ ఈజ్ హౌ బ్రహ్మచర్య. మైథున అసమాచారేణ. సో మిథున ఈజ్ పెయిర్. మైథున మీన్స్ సో గృహస్థ, వానప్రస్థ, దే ఆర్ paired associations. Brahmacharya, sannyasa, they are single affairs. Single. The person lives a single life. So, he may be living in the midst of 100 people, but still he lives a single life. So, ఇప్పుడు ఈ బ్రహ్మచారి, ఈ సన్యాసి ఉన్నారనుకోండి, they should not try to pair up. That మైథున అసమాచారేణ. శంకరులు సన్యాసాశ్రమానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. కాబట్టి సన్యాసులందరూ కలిసిమెలిసి జీవిస్తూ ఉండడం ఆశ్రమంలో అన్నట్టుగా అలాగా, దట్ ఈజ్ ఆల్ రాంగ్ ఇట్ ఈస్. ఎందుకంటే ఆటోమేటిక్ గా పెయిరప్ అయిపోతారు. పెయిరప్పులు అంటే ఇంక రకరకాల పెయిర్స్ అప్పు. ఇప్పుడు 30 మంది సన్యాసులు ఉన్నారనుకోండి, దాంట్లో 10 మంది లేడీస్, 20 మంది జెంట్స్ ఉన్నారనుకోండి, ఈ 10కి 10 పెయిరప్ అయిపోతుంది. ఇంక ఈ 10 మంది మిగులుతారు. వీళ్ళు వాళ్ళని చూసి వీళ్ళు జెలసీ ఫీల్ అవుతారు. చూడు వేదాంతానికి వచ్చాడు, he has paired up with a young lady అని కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. because he could not do that, somebody else did. What is all this? This is a historic mistake done by Buddha himself. What to speak of others? మిగతా వాళ్ళ గురించి చెప్పేది ఏముందని బుద్ధుడే చేశాడు ఈ మిస్టేక్. చేసి బాధపడ్డాడు, తలపట్టుకున్నాడు, అయ్యో పొరపాటు చేశానని. నిజంగా మీరు బుద్ధుడు జీవిత చరిత్రలో తెలుస్తుంది. కాబట్టి ఈ పెయిరింగ్ అప్ బిజినెస్ ఇట్ షుడ్ బి అవాయిడెడ్. ఈవెన్ అమాంగ్ జెంట్స్ పెయిర్ అప్. ఇప్పుడు 10 మంది సాధువులు ఉన్నారనుకోండి, ఓ 2 సాధువులు కలిసి పెయిరప్ అయిపోతారు. పెయిరప్ అయిపోయి ఏదో వాళ్ళిద్దరూ కలిసి దే ఆర్ జిగిరి దోస్తులాగా అన్ని వ్యవహారాలు కలిసి చేస్తూ ఉంటారు ఫ్రెండ్లీగా. విచ్ ఈజ్ ఓకే ఫర్ బ్రహ్మచారీస్, ఓకే ఫర్ గృహస్థాస్, ఓకే ఫర్ వానప్రస్థ. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ వానప్రస్థాస్ either, బట్ నాట్ ఓకే ఫర్ సన్యాసిస్. That kind of emotional attachment and dependence, friendship, this and that. What kind of friendship? We meet, talk with each other with love and affection. Any service to be done, it is done. And then go individual ways. ఎందుకంటే ధ్యానం కలిసి చేయటం కుదరదు. ఇద్దరు కలిసి ధ్యానం ఏం చేస్తారంటే ఇది కంబైన్డ్ స్టడీస్ లాగా. కలిసి ధ్యానం ఒంటరిగానే చేస్తారా లేకపోతే కలిసి చేస్తారా? ఇప్పుడు ఇక్కడ ధ్యానం చేసేవారు మీరు మెడిటేషన్ క్లాస్ లో కూర్చుంటారు, 10 మంది కలిసి కూర్చున్నారా, ఒకడు కూర్చున్నాడా? ఇట్ ఈజ్ ఆల్వేస్ వన్. ధ్యానం అన్నప్పుడు యూ పుట్ అన్ ఎండ్ టు ది సంసార అండ్ యూ విత్డ్రా ఇన్ టు యువర్ సెల్ఫ్. దేర్ఫోర్ నో పెయిరింగ్ అప్ బిజినెస్. మైథున అసమాచారేణ. వాట్ యూ మీన్ బై పెయిరింగ్ అప్ అంటే ఓ చోట చెప్పారు స్మరణం, కీర్తనం, కేళిహి, ప్రేక్షణం, గుహ్య భాషణం అని ఇవన్నీ మైథున సమాచారాలని దృష్టాంతంగా ఇచ్చారు. అంటే ఏమిటి? ఇద్దరు పేరప్ అయ్యారనుకోండి, ఇద్దరు వేరువేరుగా ఉండాల్సినప్పుడు వీడు వాడి గురించి, వాడు వీడి గురించి, లేకపోతే వీడు ఆమె గురించి, ఆమె వీడి గురించి, వాట్ ఎవర్ స్మరిస్తూ ఉంటారు. స్మరణం. కీర్తనం, సో వీడు మాట్లాడితే అవతల వ్యక్తి గురించి మాట్లాడతాడు, అవతల వ్యక్తి మాట్లాడితే వీడి గురించి మాట్లాడతాడు. కీర్తనం అంటే ఏమిటి? మెంటల్లీ యు ఆర్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ ది అదర్ పర్సన్, మేల్ ఆర్ ఫిమేల్, వాట్ ఎవర్. సో కీర్తనం. కేళిహి, ఇద్దరూ కలిసి మార్కెట్కి వెళ్ళడం, ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉండడం, ఇద్దరూ కలిసి ఏమో పులి మేక ఆట ఆడుకుంటూ ఉండడం, లేకపోతే వైకుంఠపాళి ఆడుకోవడం. దిస్ ఈజ్ కేళిహి. తర్వాత ప్రేక్షణం. ఇప్పుడు 10 మంది ఉన్నారనుకోండి,
Particularly, you will be looking at one person only all the time. What does it mean? It is a kind of pairing up. Maithuna. Samacharam అయిపోతుంది. ప్రేక్షణం. గుహ్య భాషణం. అంటే రహస్యంగా ఒక చోట కలుసుకుని మాట్లాడుకోవడం, రహస్యాలు చెప్పుకుంటూ ఉన్నాం, చెవులు కొరుకుంటూ ఉన్నాం. సో ఇలాగా ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ఎగెన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ సన్యాస. సో గృహస్థులు, వానప్రస్థులు దే హ్యావ్ ఎ లైసెన్స్ టు పెయిర్ అప్. గృహస్థులకైతే నో కండిషన్స్. వానప్రస్థులకైతే ఈవెన్ దట్ పెయిర్ అప్ ఈజ్ ఎ వెరీ లూజ్ పెయిర్ అప్ ఇన్ ది సెన్స్ దట్ దే లివ్ టుగెదర్. సో అలాగా ఇవన్నీ అంటే ది ఐడియా ఈజ్ మనస్సును సంసారం నుంచి వెనక్కి తెచ్చి ఉపాయం ఏమిటి అంటే. చాలా మంది అడుగుతారు, ఏమన్నా మెడిటేషన్ చేస్తున్నాం వర్కౌట్ కావటం లేదని. మీరు ఇప్పుడు ఇక్కడ చెప్పిన 4 మీరు ప్రాక్టీస్ చేయండి, చక్కగా వర్కౌట్ అవుతుంది. అసలు మీరు మెడిటేషన్ చేయక్కర్లేదు. మెడిటేషన్ అనేటువంటి ఎక్సర్సైజ్ యూ కెన్ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఏంటంటూ ఎందుకంటే మెడిటేషన్ ఎవడికి? మనస్సు నిలకడలేని వాడికి. మీ మనస్సు నిలకడగా ఉందంటే ఎప్పుడు యువర్ సెల్ఫ్ మెడిటేషన్. యు ఆర్ మెడిటేషన్. యూ నీడ్ నాట్ డూ మెడిటేషన్. యు ఆర్ మెడిటేషన్. ఇప్పుడు ఈ 4 ఇప్పుడు ఇది ఎలాగంటే పంపు నీళ్లు పైకి పంపిస్తూ ఉంటుంది ట్యూబ్ ద్వారా. ఆ ట్యూబ్కి 4 చిల్లులు ఉన్నాయి. నీళ్లు పైకి ఏం వెళ్తాయి? పంపు చేస్తూ ఉంటుంది, 4 చిల్లులు వచ్చి డిస్పర్స్ అయిపోతూ ఉంటాయి. ఇట్ వోంట్ రైజ్ అప్. ఒక్క పిసరు పైకి రైజ్ అవుతుంది, మళ్ళీ డ్రాప్ అయిపోతూ ఉంటుంది. రైజ్ అవుతుంది, డ్రాప్ అయిపోతూ ఉంటుంది. రైజ్ అవుతుంది, డ్రాప్ అయిపోతుంది. ఎందుకంటే ఈ చిల్లులు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏదో పట్టి ఏదో తీసుకుని క్లోజ్ 1, క్లోజ్ 2, క్లోజ్ 3, క్లోజ్ 4, అప్పుడు చూడండి ఏమవుతుందో. సో ఈ మెంటల్ ఎనర్జీస్ డ్రైన్ అయిపోతూ ఉంటాయి. ఆ డ్రైన్ అయిపోకుండా కంట్రోల్ చేసినట్టు డ్రైనింగ్ ఇస్ స్టాప్డ్. కంట్రోల్ ఏమీ కాదు, డ్రైనింగ్ ఈజ్ స్టాప్డ్. ఎనర్జీస్ ఇప్పుడు ఇట్ ఈస్ మ్యాడ్నెస్ టు వేస్ట్ ఎనర్జీస్ ఇన్ ది ఆపోజిట్స్. సో ఓ మనిషి కనపడతాడు, ఐ హేట్ హిమ్. ఇంకొకళ్ళు కనపడతారు, ఐ లవ్ హిమ్. సో మీ మెంటల్ ఎనర్జీ ఇట్ ఈస్ టోటల్లీ డిస్ట్రాయిడ్ బై దిస్ మ్యాడ్నెస్ ఆఫ్ లవ్ హేట్. ఎందుకంటే సో మచ్ ఎనర్జీ ఈస్ దేర్, బట్ ఆల్ ది ఎనర్జీ ఇన్ ఎఫెక్ట్ నల్లిఫైస్ ఇట్ సెల్ఫ్. ఇట్ వర్క్స్ అగెన్స్ట్ ఇట్ సెల్ఫ్. వీ వర్క్ అగెన్స్ట్ అవర్ సెల్ఫ్. ఎవడు పైవాడెవడు మనకు అపకారం చేయడు, మనమే మనకు అపకారం చేసేసుకుని. సో ఐ లవ్ యూ, ఐ హేట్ యూ. ఇప్పుడు భార్యని ఐ లవ్ యూ అంటాడు, యూ వెయిట్ ఫర్ హాఫ్ ఏ డే, ఐ హేట్ యూ అంటాడు. అరే హౌ యూ కెన్ సే దట్ అంటే, యా హీ ఫీల్స్ ఇట్ దట్ వే, ఐ ఫీల్ ఇట్ దట్ వే, దేర్ ఫర్ ఐ సే ఇట్. వై, వాట్ హ్యాపెండ్? No, she looked at somebody else, or she looked at the other side, or she did not take care of me. The other side, it can be the other way also. So this, you love and you hate. ఏమైంది అక్కడికి? ఈ లవ్ అనేటువంటి ఆ ఎనర్జీ ఒక డైరెక్షన్ లో అలా ప్రసరిస్తూ ఉంటే ఆపోజిట్ డైరెక్షన్ లో అది డిస్ట్రాయ్ అయిపోయింది. ఇప్పుడు వాట్ ఈస్ ది రిజల్టెంట్ ఆఫ్ దీస్ 2 ఎఫర్ట్స్? 0. సో ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉంటుంది. వేదాంత తత్వబోధను ఆత్మబోధ ఏదో పై మాటలు అంటే అయిపోయిందా ఏమి? కాబట్టి బ్రహ్మచర్యము. సో మైథున అసమాచారేణ అంటే టూ మచ్ ఆఫ్ అన్నెసెసరీ పెయిరింగ్ అప్స్, ఇవన్నీ అన్నెసెసరీ. సాధకులకి ఎందుకు అవన్నీ? యూ బ్లెస్ ది అదర్ పర్సన్, డోంట్ బికమ్ ఎ బర్డెన్ టు ది అదర్ పర్సన్ అండ్ డోంట్ మేక్ హిమ్ ఎ బర్డెన్ టు యువర్ సెల్ఫ్. యూ బ్లెస్ ది అదర్ పర్సన్, యూ లవ్ హిమ్ and give him freedom so that you can remain free. So that is the brahmacharyena. తర్వాత వృత్తిలో బ్రహ్మచర్యాన్ని మహాత్ములు చెప్పారు. ఎందుకంటే సాధకుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ సాధకుడికి బ్రహ్మచర్యం అంటే ఏం బ్రహ్మచర్యం చేస్తాడు? ఇప్పుడు గృహస్థు ఉన్నాడు, సాధకుడు వేదాంతం చదువుకుంటున్నాడు, అంటే బ్రహ్మచర్యం చేయంటే ఏం బ్రహ్మచర్యం చేస్తాడు? సో వాట్ ఈస్ దిస్ బ్రహ్మచర్య? ఇక్కడ మహాత్ములు ఏమన్నారంటే ఇది వృత్తితో బ్రహ్మచర్య ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రసంగం అంతా కూడా తపస్సు అన్నారు. తపస్సు ఏ రూపంగా ఉన్నది? మనోరూపంగా, మనస్సు యొక్క వృత్తి రూపంగా ఉందా లేదా? అలాగే సత్యము అన్నది కూడా ఆ మనోవృత్తుల మీద నియంత్రణ కోసమే వచ్చింది. కాబట్టి వృత్తితో బ్రహ్మచర్యం, మనోవృత్తిలో మీరు బ్రహ్మచర్యాన్ని సంపాదించండి. ఎలాగా? ఇప్పుడు వాడు బ్రహ్మచారి అనుకోండి,
గురుసేవ చెయ్యాలి అనే వృత్తిని కలిగి ఉంటే అది బ్రహ్మచర్యం. గృహస్థ అనుకోండి, భక్తి, ఈశ్వర భక్తి చెయ్యాలి అనే వృత్తిని కలిగి ఉంటే అది బ్రహ్మచర్యం. వానప్రస్థుడు అనుకోండి, సాక్షి రూపంగా వృత్తులను దర్శిస్తూ ఉండటం, రాగద్వేషాలు వీటన్నిటినీ సాక్షి రూపంగా దర్శించటం, అది వానప్రస్థుని యొక్క బ్రహ్మచర్యం. సన్యాసి ఉన్నాడు అనుకోండి, బాధిత వృత్తి, వృత్తి మిథ్య, ది కంటెంట్ ఆఫ్ ది వృత్తి. వాట్ ఈస్ ది కంటెంట్ ఆఫ్ ది వృత్తి? జగత్తు. దట్ ఈస్ మిథ్య. దెర్ ఈజ్ నో రియాలిటీ టు ఇట్. ఇది సన్యాసి ఈజ్ బ్రహ్మచర్య. కాబట్టి సో ఎట్ వాట్ ఎవర్ స్టేజ్ ది పర్సన్ ఈజ్, సో ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ హ్యావ్ ఆల్ ది ఫోర్. యూ షుడ్ డూ సమ్ గురుసేవ. గురుసేవ అంటే గురువు గారిని పలకిలో ఊరేగింపు చేయనక్కర్లేదు. పూర్వం అలా కూడా చేసేవారు. అదంతా అనవసరం. ఎందుకు అదంతా, అది ఊరికే బరువు, ఏదో సమ్ వాల్యూ మే బి దేర్, దట్ ఈజ్ ఆల్ అన్ఇంపార్టెంట్. సో గురుసేవ అంటే యూ హ్యావ్ ఎ లవ్ అండ్ అన్ యాటిట్యూడ్ టు డూ గురుసేవ. దట్ ఈస్ ది వృత్తి. ఫిజికల్ గా గురుసేవ అంటే ఏం చేస్తారు? గురుసేవ అంటే ఫిజికల్ గురుసేవ ఈజ్ రెలవెంట్ టు ఎ స్మాల్ ఎక్స్టెంట్, అండ్ టు దట్ ఎక్స్టెంట్ అఫ్ కోర్స్ యూ విల్ డూ. అది చేయమని చెప్పక్కర్లేదు, ఎందుకంటే వృత్తి ఈజ్ ఇంపార్టెంట్. యాక్షన్ ఆటోమేటికల్లీ ఫాలోస్. కాబట్టి యాక్షన్ గురించి చెప్పేదేం లేదు. గురు శుశ్రూష చేయాలి అనే వృత్తి కలిగి ఉండటం, తర్వాత భక్తి, పూర్ణంగా భక్తిని కలిగి ఉండడం, ఈశ్వర స్వరూపాన్ని అర్థం చేసుకోవటం, ఈశ్వరుని ఉపాసన చేయటం. ఈశ్వరోపాసనం అనే బుక్లెట్ ఒకటి ఉంది. యూ ప్లీజ్ రీడ్ దట్ బుక్లెట్. అండర్స్టాండింగ్ ఈశ్వర అనే బుక్లెట్ రాబోతోంది. అండ్ వన్స్ ఇట్ కమ్స్ యూ ట్రై టు అండర్స్టాండ్, రీడ్ దట్ బుక్లెట్ ఆల్సో. సో దిస్ ఈజ్ బికాస్ దట్ హెల్ప్స్ భక్తి. సో భక్తి, దెన్ వీ నీడ్ ఇట్. దెన్ ద్రష్టృత్వం, సాక్షి రూపంగా నిలిచి ఉండడం, అది వైరాగ్యం ఉంటే కానీ సందర్భం, వైరాగ్య లక్షణం అది. తర్వాత జగత్తు మిథ్యా అనే సత్యాన్ని దర్శించే ప్రయత్నం చేయటం, ఇది బ్రహ్మచర్య, ఫోర్ఫోల్డ్ బ్రహ్మచర్య. సో ఈ విధంగా సాధకుడు ప్రయత్నం చేయాలి. ఇంత హడావిడి చేస్తే ఇంత ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సంసారము ఇట్ హ్యాజ్ ఓవర్టేకెన్ అస్. అందుకోసం అది శిరస్సుపై తాండవం చేసే స్థితికి చేరుకున్నది సంసారం. ఈ జన్మలో కావచ్చు, జన్మాంతరాల నుంచి వచ్చేటువంటి సందర్భం కావచ్చు. అందుగురించి ఇలాగంటి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. కొంతమంది వాసనాక్షయం ఎలాగండి అంట. వాసనాక్షయం ఎలాగంటే నేనేమన్నా టెక్నిక్ ఒకటి చెప్తానేమో అని అభిప్రాయం. వాసనాక్షయానికి టెక్నిక్స్ ఏం లేవు. ఇఫ్ ఐ టీచ్ ఏ టెక్నిక్ దట్ విల్ యాడ్ టు యువర్ వాసనాస్, నథింగ్ మోర్ దాన్ దాట్. పుట్టింగ్ అన్ ఎండ్ టు ఆల్ టెక్నిక్స్ ఈజ్ ది రియల్ వాసనాక్షయం. సో సత్యము, మా తపస్సు, బ్రహ్మచర్యము, సమ్యజ్ఞానము, దిస్ ఈజ్ ది వాసనాక్షయం. ఇప్పుడు ఈ మొత్తం మంత్రంలో పాఠం అంతా కూడా వాసనాక్షయానికి సంబంధించిన ప్రసక్తే. తర్వాత నిత్యం సర్వదా, నిత్యం సత్యేన, నిత్యం తపసా, నిత్యం సమ్యజ్ఞానేన ఇది సర్వత్ర నిత్యశబ్దః అంతర్దీపికాన్యాయేన అనుషక్తవ్యః. అక్కడ మీకు నిత్యం అనుంది, బ్రహ్మచర్యేణ నిత్యం. ఈ నిత్యం అనుంది కదా, నిత్యం అంటే అర్థం ఏంటి? సర్వదా, అన్ని కాలములలో అని అర్థం. సర్వదా అంటే ఆల్ ది టైం. ఎందుకంటే లక్ష్యశుద్ధి ఉండద్దండి. లక్ష్యశుద్ధి లేకపోతే లక్ష్యాన్ని చేరుకోవటం కష్టం. ఆల్ ది టైం. సో ఇప్పుడు ఏది ఆల్ ది టైం చేయాలి? బ్రహ్మచర్యేణ నిత్యం అన్నాడు కాబట్టి అది ఒక్కటినా నిత్యము, మిగతావన్నీ అప్పుడప్పుడా కాదు. సో శ్రీకృష్ణుడు కూడా ఈ నిత్య శబ్దాన్ని వాడాడు. జ్ఞేయస్స నిత్య సన్యాసి యోన ద్వేష్టి నాకాంక్షతి. సన్యాసులు రెండు రకాలు, కాదాచిత్క సన్యాసి, నిత్య సన్యాసి. కాదాచిత్క సన్యాసి అంటే అప్పుడప్పుడు సన్యాసి, కభీ కభీ సన్యాసి. సో నిత్య సన్యాసి అంటే సర్వకాలములలో సన్యాసి. సో నిత్య సన్యాసి కావాలి, కాదాచిత్క సన్యాసి కాదు. ఎవరైనా నలుగురు వచ్చినప్పుడు సన్యాసంలో, మిగతా అప్పుడు మరొకటి అన్నట్టుగా. సో కాదాచిత్క సన్యాసం అలా అవసరం. నిత్య సన్యాసి ఎలాగా? యోన ద్వేష్టి నకాంక్షతి, నిర్ద్వంద్వ నిత్యసత్వస్థ అని ఇంకేదో ఉంది. ద్వంద్వాతీతుడుగా,
రాగద్వేషాలకు అతీతంగా మీరు నిలబడి ఉంటే వాడే నిత్య సన్యాసి. కాబట్టి ఇక్కడ నిత్య శబ్దము ప్రతి పదంతో 4 సాధనాలకి కలుపుకోవాలన్నారు. నిత్యం సత్యేన, దీనికి అంతర్దీపికా న్యాయము అని పేరు. అంతర్దీపికా న్యాయము అంటే మీరు దీపం తీసుకెళ్లి మూల పెట్టారనుకోండి, ఈ ఇటువైపున్న 3/4 ఉండే పదార్థాలన్నీ చీకట్లో పడి ఉంటాయి. అంతః అంటే మధ్యే అని అర్థం. అంతఃశబ్దానికి మధ్య. ఆ దీపం తీసుకొచ్చి మధ్యలో పెట్టారనుకోండి, అప్పుడు మొత్తం గదిలో ఉన్న పదార్థాలన్నీ వెలుగుతురులోకి వస్తాయి. ఈ నిత్యాన్ని మధ్యలో పెట్టమన్నారు. అది మంత్రంలో చిట్ట చిగురునుంది, దాన్ని మధ్యలో పెట్టండి. మధ్యలో పెట్టడం అంటే సత్యేన, నిత్యం సత్యేన, నిత్యం తపసా, నిత్యం సమ్యజ్ఞానేన, ఇది సర్వత్ర నిత్య శబ్ద అంతర్దీపికా న్యాయేన. గది మధ్యలో దీపం పెట్టినట్టు అలా చేయమన్నారు. అనుషక్తవ్య, అలాగా దాన్ని అన్వయం చేయాలి. అనుషక్తవ్య అంటే ప్రతిపదానికి కలుపుకోవాలి దాన్ని తీసుకువెళ్ళి. ఓకే. వక్ష్యతి చ నయేషు జింహం అనృతం న మాయా చ ఇది. ఇక్కడ చెప్పిన 4 సాధనాలకి కొంచెం సాధనా సంపత్తిని అధికం చేసినట్లయితే సాధకుడికి ఉపయోగంగా ఉంటుంది. అందుకోసం సాధనాలు ఎక్కువ చెప్తే మంచిది. ఎక్కువ చెప్పిన దానికి మీరు బెంగ పెట్టుకోకూడదు. ఏమిటి ఇన్ని చెప్పేస్తున్నారు? సౌకర్యం కోసం చెప్తారు. అలాగే ఎక్కువ ఎందుకు చెప్తారంటే సౌకర్యం కోసం చెప్తారు. సో మీకు ఈజ్ ఆఫ్ ఆపరేషన్ కోసం చెప్తారు. వక్ష్యతిచ అంటే చెప్పబోతున్నారు. ఎక్కడ చెప్పబోతున్నారు? ఇది మంత్రోపనిషత్తు, బ్రాహ్మణోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు. అక్కడ చెప్పబోతున్నారు. ఎందుకంటే శంకరుల దృష్టిలో ముండకం ప్రశ్న కలిసి చూస్తారు. మనకంటే ముండకం చదివిన ప్రశ్న చదవాలని ఇంకా అదేముందో తెలియదు, కానీ ఆయనకి మన అన్ని తెలుసు కదా, అని తెలుసు కదా భాష్యాలు రాసేది. కనుక పూర్తి అవగాహన ఉంటుంది. ఎక్కడికక్కడికి ఈ ముక్కగా ముక్క ఆ ముక్కగా ముక్క గార్లు పిండి వంటి సామెతలా కాదు, ఏ వార్త కాదు, టోటల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో వక్ష్యతి చెప్పబోతున్నారు అంటే మీరు దీని అభిప్రాయం ఏంటంటే మీరు ముండకం చదివేసి ప్రశ్న చదువుతారని ఆయన అభిప్రాయం. కాబట్టి మీరు ప్రశ్న చదివినప్పుడు మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ వాక్యం అలా ఉంది చూడండి. వక్ష్యతి ఈజ్ గోయింగ్ టు టెల్. సో ప్రశ్నోపనిషత్తులో ప్రథమ భాగంలోనే ప్రథమ ఖండమో ఏదో ఉంటుంది దాని ప్రథమ ప్రశ్నలోనే చెప్పబోతున్నారు. ఏమని? ఈ ఆత్మజ్ఞానానికి కావలసిన వాళ్లలో ఇవి ఉండకూడదు. ఏం ఉండాలో ఇక్కడ చెప్పారు. కానీ ఇవి కూడా నిషేధ రూపంగానే ఉన్నాయి. ఇక్కడ చెప్పినవి కూడా పాజిటివ్ ఏం కాదు. ఏది పాజిటివ్ కాదు. అది అన్నీ నెగిటివే. ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా అన్నీ నిషేధమే, నివృత్తి రూపంగానే ఉన్నాయి కదా. ఇలాగే కొంచెం కంటిన్యూ చేసి కొన్ని నెగిటివ్ ఇమోషన్స్ ఉంటాయి మనిషిలో, సహజంగా ఉంటాయి. తప్పేం కాదు, ఉండడం తప్పేం కాదు. ఉన్న వాటిని గుర్తించి తొలగించుకోవడం అవసరమే. కానీ ఉండకుండా ఇప్పుడు ఉంటాయి, తప్పనిసరిగా ఉంటాయి. ఏదైనా రాంగ్ ఐడియా మనస్సులో రావచ్చు. ఎందుకంటే మనం వీఆర్ లివింగ్ ఇన్ ఎ డైనమిక్ సొసైటీ కదండి. డైనమిక్ సొసైటీ ఎప్పుడూ కూడా అలాగేదో అఘాయిత్యం అయిపోయినట్టుగా బెంగ పెట్టుకోకూడదు. రాంగ్ ఐడియా ఏదైనా మనస్సుకి తగలదు. యూ రికగ్నైజ్ ఇట్ అండ్ త్రో ఇట్ అవే. డైనమిక్ సొసైటీ, సోషల్ లైఫ్. మనం రాళ్ళు రప్పలు కాదు కదా, ప్రపంచంతో సంబంధం లేకుండా ఏం లేం కదా. మానవ సమాజంలో నివసిస్తున్నప్పుడు అన్ని రకాల వెరైటీలు ఇక్కడే ఉంటారు. మన పొలిటికల్ సీన్ లో చూడండి ఎంత వెరైటీ ఉంటుందోనో, అన్ని రకాలు ఉంటారు ఇక్కడ. కాబట్టి కొంచెం ఐడియాస్ మనస్సులో ప్రవేశించడం తప్పు కాదు. వాటిని ఓవర్కమ్ చేసుకోవాలి. ఎటువంటివి? జింహం, అనృతం, మాయ. ఈ 3 వద్దని చెప్పారు. జింహం అంటే కుటిల బుద్ధి, వక్ర బుద్ధి, వంకర టెంకర బుద్ధి, మ్యానిపులేటింగ్ బుద్ధి. కొంతమంది మ్యానిపులేట్ చేస్తారు, మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తారు. నేను ఎప్పుడూ నాకు తగులుతూ ఉంటారు ఈ మ్యానిపులేటింగ్ పీపుల్. దే ఆర్ ఆల్వేస్ దేర్. దే ట్రై టు మ్యానిపులేట్. స్ట్రైట్ ఫార్వర్డ్ గా వ్యవహారం చేయటం అసలు చేతే కాదు. అసలు కొంతమందికి స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్ళిపోవడం అలవాటు. వాళ్ళకి స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళరు. ఇప్పుడు పాము అంటారు, జింహగహ అని పేరు పాముకి. జింహేన గచ్చతి జింహగహ. పాము ఎలా స్ట్రైట్ గా వెళ్తుందా? వెళ్ళదు. ఇలా వెళ్తుంది. వీళ్ళు కూడా అలాగే ఉంటారు. సో ఆ లక్షణం ఓ పిసరు మనస్సులో ఉంటే, ఎక్కడైనా మనలో ఉంటే
అది కనపడితే అది తొలగించి అవతల పారేయాలి. జింహం ఉండకూడదు, అసత్యం ఉండకూడదు. మాయా అంటే మోసం, కపటం. సో జింహానికి మాయకి తేడా ఉంది. అబద్ధం చెప్పేసి మోసం చేసి వాడికి వాడికి అపకారం చేసేస్తే మాయ. వాడిని అపకారం డైరెక్ట్ గా చేయడు, ఇండైరెక్ట్ గా వంకర టింకరగా మ్యానిపులేట్ చేస్తూ హింస పెడుతూ ఉంటాడు. ఇది జింహం. సో ఇటువంటి అనృతం అంటే అవుట్ రైట్ స్పీకింగ్ అండ్ అన్ట్రూత్. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ షేడ్స్ ఆఫ్ ఫాల్స్హుడ్. ఇవన్నీ షేడ్స్. సో ఇలాంటివి ఇంకా ఏమైనా అనుభవానికి వస్తే రావచ్చు. తర్వాత మంత్రంలో కొన్ని పాయింట్అవుట్ చేస్తారు కూడా శంకరులు. ఇవి ఏమీ ఉండకూడదు అని చెప్పబోతున్నారు. అంటే శంకరుల అభిప్రాయం ఏంటంటే ఈ సహకార సాధనాలకి అక్కడ ప్రశ్నలో ఉండే సహకార సాధనాలను మీరు జోడించుకుని ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పెట్టుకోండి అని అంటున్నారు. తర్వాత కోసావాత్మా ఏతైః సాధనైర్లభ్యః ఇత్యుచ్యతే. ఇది ఈ సాధనాలు ఇంత గొప్పగా 4 సాధనాలు చెప్పారు కదా, ఈ సాధనాలన్నీ పెట్టుకుంటే ఏమవుతుంది? ఆత్మా లభ్య, ఆత్మస్వరూపం లభిస్తుంది. ఏమిటండి ఆ లభించే ఆత్మస్వరూపం ఏమిటి? ఇంత హింస పెట్టి సాధనాలు, ఇంత కష్టపెట్టి సాధనాలు చెప్పారే, ఇవన్నీ మేము కష్టపడి సాధించామనుకోండి, మాకు లభించే ఆత్మ ఏమిటి? అసలు గోల్ ఎలా ఉంటుందో చెప్పండి. అసలు వసావాత్మా లభ్య, ఈ లభించే ఆత్మ ఎలా ఉంటుందో చెప్పండి అంటే ఉచ్యతే, చెప్పబడుతున్నది. సో సెకండ్ హాఫ్ అది ఎలా ఉంటుందంటే అంతఃశరీరే. ఎక్కడో పైనుంచి వస్తుంది అనుకున్నారు. అంతఃశరీరే, అంతః అంటే మధ్యము. సో వనాంతః అంటే వన మధ్యంలో. అంతః అంటే ఆఖరణ కూడా అర్థం ఉంది. సో శరీరం మధ్యలో, మధ్యలో అంటే ఎక్కడ? హృదయం అండి. అంతఃశరీరే. సో హృదయంలో ఉన్నది. హృదయంలో ఉందంటే ఏదో మాంసపిండంలాగా ఉందనుకున్నారు. జ్యోతిర్మయ, జ్యోతిర్మయ. చిత్రం ఏంటంటే వీడు మాంసపిండము అన్నాడు అనుకోండి. ఈ మాంసపిండము అనేది అదే ఒక కాన్సెప్టే కదా. ఇట్స్ ఏ కాన్సెప్ట్. అంటే కాన్సెప్ట్ అంటే ఇట్స్ ఏ థింగ్ దట్ యు నో. యాజ్ సచ్ ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ కాన్సెప్ట్ ఓన్లీ, పార్ట్ ఆఫ్ ఏ థాట్. And so your true nature is the raw material of that thought. ఆ థాట్ మూలంలో ఉన్న చైతన్యం నీ స్వరూపం. కాబట్టి హృదయము అంటే అదేదో ఒక స్థానమని మీరు అనుకోద్దు. ఒక స్థానమని, ఒక మాంసపు ముద్దని కాదు. మీరు స్థానం అన్నప్పుడు వాట్ ఈస్ దిస్ స్థాన? స్థాన ఈజ్ ది ఐడియా ఆఫ్ ఎ స్థాన. అవునండి. సో అండ్ వాట్ ఈస్ ది ఎసెన్షియల్ నేచర్ ఆఫ్ ఐడియా? చైతన్యం. కాబట్టి స్థానం అని చెప్పినా ఊరికే మనస్సుకి ఒక దిశను నిర్దేశించటం కోసం, ఒక మార్గదర్శనం చేయటం కోసం టు స్టార్ట్ విత్. సో హృదయ స్థానము అని చెప్పినా ఫైనల్ గా ఇట్ ఈస్ ది శుద్ధ చైతన్యం ఉంది. ఎందుకంటే స్థాన భావనకి కూడా మూలంలో చైతన్యమే ఉంటుంది, ఇంకేమీ లేనే లేదు. అసలు మీరు స్థానం అన్నప్పుడు కూడా చైతన్యమేది, మాంసపు ముద్ద అన్నప్పుడు కూడా చైతన్యమే. ఎవ్రీథింగ్ ఈజ్ చైతన్యం. సో జ్యోతిర్మయ, అంతఃశరీరే జ్యోతిర్మయ. దీపం ఎక్కడుంది అన్నారు? గూట్లో ఉందన్నారు. గూట్లో ఉందని ఊరికే స్థాన నిర్దేశం చేసినా దీపం మొత్తం గేదంతా ఉంటుంది. ఊరికే గూట్లో ఉందని స్థాన నిర్దేశం చేశారు ఇన్ ఏ గివెన్ సిచ్యువేషన్. అలాగే ఇక్కడ కూడా అంతఃశరీరే జ్యోతిర్మయ, చైతన్య స్వరూపంగా ఉంటుంది. ఇప్పుడు ఈ దీపం పెట్టిన చోట ఒకప్పుడు మంచి పని చేస్తారు. ఇప్పుడు దీపం వెలుగుతోంది, ఇక్కడ మంచి పని చేస్తున్నాం. మరో సందర్భంలో మరో చోట దీపం వెలుగుతూ ఉంటుంది, పేకాట ఆడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ దీపం పవిత్రమో ఆ దీపం అపవిత్రమో అని ఈ ద్వంద్వాలని దీపానికి అంటగట్టే ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు. కాబట్టి వాడెవడో గొప్పవాడు, వాడి హృదయంలో ఉన్న ఆత్మ పవిత్రము, వీడు పాపాత్ముడు, వీడి హృదయంలో ఉండే ఆత్మ అపవిత్రము అని ఇలా చెప్పేవాళ్ల సంఖ్యకి లోటు లేదు. అలా చెప్పడానికి సిద్ధంగా ఎప్పుడూ ఓడి సిద్ధంగా నిలబడి ఉంటాడు. అందుకోసమే అటువంటి భావనకి కూడా తావు ఇవ్వకుండా ఉండటం కోసం శృతి ఎప్పటికీ కూడా శుద్ధ శుభ్ర అనే పదాలని వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మ చైతన్యం హృదయంలో ప్రకటమైనప్పుడు, ఆ హృదయంలో కాలుష్యం ఉన్నప్పుడు
ఈ కాలుష్యం దానికి అంటుకోదా, ఆత్మ అపవిత్రం అయిపోదా అనే సమస్య ప్రతివాడికి ఉంటుంది. దిస్ ఈజ్ అసలు మీరు ఒక రిలిజియన్ కట్టర్ మతావలంబిని కనుక మీరు ముట్టుకుంటే వాడు ఇదే మాట్లాడతాడు. హీఈజ్ కన్సర్న్డ్ ఓన్లీ అబౌట్ పవిత్రత అపవిత్రత, అండ్ హీ హ్యాజ్ హిజ్ ఓన్ కాన్సెప్ట్స్ ఆఫ్ పవిత్రత అండ్ అపవిత్రత. ఒక ఆయన, ఐ వాజ్ విత్ ఎ జెంటిల్మన్, ఈజ్ ఎ స్కాలర్లీ పర్సన్ ఇన్ ఏ వే. స్కాలర్లీ అంటే కర్మకాండకి సంబంధించినంతా కంఠస్థం చేస్తారు, మంచిదే, అది కూడా ఒక రకమైన స్కాలర్షిప్. ఐ హ్యావ్ నాట్ థింగ్ అగెన్స్ట్ ఇట్, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ స్కాలర్షిప్. ఇట్స్ ఓకే. పరావిద్య కాదు, అపరావిద్యలో స్కాలర్షిప్. సో he was trying to explain minute after minute, 10 minutes, half an hour, 1 hour. The entire burden of his discussion and speech is వీడు పుణ్యాత్ముడు, వాడు పాపం. దిస్ ఇస్ ది ఎంటైర్ బర్డెన్. నేను ఉండబట్టలేక ఒక్క మాట చెప్పాను, చూడండి, యు కమ్ అవుట్ ఆఫ్ దాట్. ఆత్మ ధర్మాధర్మములకు అతీతమైనది, పుణ్యపాపములకు అతీతమైనది. మీరు వేదం చదువుకుని మరి ఆ సత్యాన్ని గుర్తించకపోతే ఎలాగా? మీరు చదివే మంత్రాల్లోనే ఉన్నాయి ఈ మాటలన్నీ కూడా. అన్యత్ర ధర్మాత్ అన్యత్రాధర్మాత్ అన్యత్రాస్మాత్ కృతాకృతాత్ అని కఠోపనిషత్తులో ఉంది. సో అలాగే ఏ ఉపనిషత్తు తీసి చూసినా ఇగో జ్యోతిర్మయో హి శుభ్ర, వాడేదో క్రిమినల్ ఉన్నాడు అనుకోండి, వాడి హృదయంలో ఉండే ఆత్మ పాపి, వీడి హృదయంలో ఉండే ఆత్మ పుణ్యం. వాడి అంతఃకరణంలో దోషం ఉంది, వీడి అంతఃకరణం స్వచ్ఛంగా ఉంది, వీడి పుణ్యం బాగుంది కనుక. ఆత్మలో దోషం ఏం లేదు. ఆత్మ దీపం వంటిది, ఆత్మ సూర్యకాంతి వంటిది. ఒకడు డేలైట్ మర్డర్ చేసినా లేకపోతే యజ్ఞం చేసినా రెండూ సూర్యకాంతిలోనే జరిగిన సూర్యకాంతికి పుణ్యపాపములకు అతీతంగానే ఉంది. కాబట్టి కమ్అవుట్ ఆఫ్ దిస్ థింగ్ అని నేను ఒక సలహా చెప్పాను. చూడండి, ఎదరవాడిని వీడు ధర్మం చేయనివాడు, అధర్మం చేసేవాడు, పాపం చేసేవాడు అని ఈ విధంగా ఒక అభిశంసన తీర్మానము అని అంటారు. అభిశంసించటం, ఎదరవాళ్ళలో దోషాన్ని గమనించి ఆ దోషాన్ని పాయింట్అవుట్ చేసి అభిశంసించటము, అది చాలా అల్పమైన పని, తేలికగా చేసే పని. మనస్సు అలాంటి పని చేయటానికి అలవాటు పడిపోతుంది. కానీ ఆ దోషాలని గుణాలని అన్నింటినీ పక్కన పెట్టి ఎదుటి వ్యక్తిని ప్రేమగా చూడడం, సహృదయంతో చూడడం, ఏ రకమైన జడ్జిమెంటు లేకుండా చూడడం, దానికి చాలా కఠినమైన విషయం. కాబట్టి ఈ రకమైన మీమాంస, వీడు ఇలాంటి వాడు, వాడు అలాంటి వాడు, ఇది పుణ్యం అది పాపం, డోంట్ వరీ అబౌట్ అదర్స్. వాళ్ళకి తెలుసు వాళ్ళ పుణ్యపాపాలు ఏవో, అడిగితే చెప్పచ్చు. ప్రేమించటం నేర్చుకోవాలి. దిస్ రిలీజియస్ మైండ్, కట్టర్ రిలీజియస్ మైండ్ ఉంది చూసారా, అక్కడ ప్రేమించటం చేత కాకుండా అయిపోతుంది. దట్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఎనీవే, సో జ్యోతిర్మయో హి శుభ్ర, ఆత్మ స్వచ్ఛము శుభ్రము. ఆత్మయందు ఏ దోషము లేదు. క్రిమినల్ ఆత్మ ఓ రకంగాను, పుణ్యాత్ముడు ఆత్మ ఇంకో రకంగా, దెర్ ఇస్ నో సచ్ థింగ్. అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్ర. అయితే ఈ సత్యాన్ని గుర్తించటానికి వాడు కొంత సంస్కారం కలిగిన వాడు అయి ఉండాలి. ఏ క్షీణ దోషా, ఈ పైన చెప్పాను చూడండి దోషాలు, నేను వరుస పెట్టి లిస్ట్ కింద చెప్పుకొచ్చా. జింహం, అనృతం, మాయా అని ఇప్పుడే చెప్పాను, ఎదరవాడిని అభిశంసించటం అని, సో జడ్జిమెంట్ అని. ఈ దోషాలన్నీ కూడా పోగొట్టుకున్నప్పుడు మాత్రమే వీడు ఒక వ్యక్తిని వ్యక్తిగా చూడడం, ఆ వ్యక్తిలో ప్రకటమవుతున్నటువంటి ఈశ్వరుణ్ణి దర్శించటం సాధ్యమవుతుంది. మీరు వ్యక్తిని చూడడం మనకు అలవాటే లేదు అసలు. వీ డోంట్ నో హౌ టు సీ ద ట్రూ ట్రూ థింగ్ ఇన్ ఏ పర్సన్. వి సీ ది ఇమేజ్ ఓన్లీ. మనకి ప్రతివాడి గురించి ఓ ఇమేజ్ ఒకటి ఉంటుంది. ముక్కు మొహం తెలియనివాడు అనుకోండి, వీడు ముక్కు మొహం తెలియనివాడు అనే ఇమేజ్ లో కూర్చోబెడతాం వాడిని. మిగతా తెలుసున్న వాళ్ళందరికీ ఇమేజెస్ ఫిక్స్ అయి ఉంటాయి, ఎవరి ఇమేజెస్ వాడు. కాబట్టి మీరు ఏం చూస్తున్నారు? మీరు ఇమేజ్ను చూస్తున్నారే కానీ అందరి యందు కూడా చాలా జాజ్వల్యమానంగా, ఉజ్వలంగా, సమంగా ప్రకాశిస్తున్నటువంటి పరబ్రహ్మని చూడడం ఎక్కడ కుదురుతుంది? ఎలా ప్రకాశిస్తుందంటారు? పరబ్రహ్మ అంటే శ్రోత్రస్య శ్రోత్రం, చక్షుష చక్షు, మనసో మనః, విజ్ఞానస్య విజ్ఞానం. సో సమస్త ఇంద్రియ శక్తులు, ప్రాణశక్తులు, చైతన్య శక్తులు, ఇవన్నింటి రూపంగా
అంత ఉజ్వలంగా ప్రకాశిస్తున్నాడు పరబ్రహ్మ, ప్రతి వాడిలోనూ ప్రకాశిస్తున్నాడు. అయితే మనం అంత ఉజ్వలంగా ప్రతి వాడి దేహం పంచభూతాలంటే ఈశ్వరుడి నుంచి ఆవిర్భవించింది. వాడిలో ఉండే ఇంద్రియ శక్తులునే ఈశ్వరుని యొక్క స్వరూపమే, వాడిలో ఉండే చైతన్య శక్తి ఈశ్వరుడే. మనకి ఈశ్వరుడు చూడగలుగుతున్నామా? మనం చూడలేకపోతున్నాం. ఎందుకు? ఏమిటి సమస్య ఏమిటి అంటే, వాడిని అప్పుడే ఒక ఇమేజ్ చేసేసి మనం ఆ ఇమేజ్ లో కూర్చోబెట్టేసి ఆ ఇమేజే చూస్తూ ఉంటాం. ఇంక ఈశ్వరుని ఏం చూస్తారా? ఈశ్వరుని ఇంకేం చూడగలుగుతారని. సో క్షీణదోష. నేను మీకు చిన్న దృష్టాంతం చెప్తా, వ్యక్తిగతమైన దృష్టాంతం చెప్పేస్తున్నాను, ఏమనుకోకండి. ఒక ఆమె పనిచేసే ఒక ఆమె ఉన్నది. షీఈ్ ఎన్ ఎల్డర్లీ లేడీ, సమ్ 60 years మినిమం ఉంటాయి, 60-65. షీఈ్ వర్కింగ్ లేడీ. సో ఒక 20 షీఈ్ డైలీ వేజ్ ఎర్నరింగ్ వర్కింగ్ లేడీ. ఇంటి పనులు చేస్తే దాసి అనొచ్చు సంస్కృత పదంలో ప్రయోగం చేయాలంటే. సో ఒక 15 ఏళ్ల కుర్రాడు ఆ ఇంటి యజమానుల యొక్క బిడ్డ సహజంగా ఏమో ఇలారా అని పిలిస్తే ఆవిడ వస్తుంది, ఎందుకంటే షీఈ్ ఎ వర్కింగ్ లేడీ. అండ్ నౌ షీ గివ్స్ సమ్ ఐటమ్స్ టు హర్ అండ్ ఆస్క్స్ యు గివ్ దెమ్ టు దెమ్. సో షీ విల్ గో అండ్ గివ్ దేర్ అండ్ కమ్ బ్యాక్, విచ్ ఈస్ ది వెరీ నార్మల్ థింగ్, ఎందుకంటే షీ ఈస్ ది వర్కింగ్ లేడీ. సో నేను ఐ వాంటెడ్ టు సెండ్ సమ్ ఐటమ్స్ టు దట్ ఫ్యామిలీ, పక్కనే ఉన్న ఫ్యామిలీకి పంపిద్దాం అనుకుని ఏమో ఇలారా అని పిలిచి ఆవిడ చేతిలో పెట్టి ఇచ్చేసినామంటే ఇచ్చేసి వస్తుంది. బికాస్ దట్ ఈస్ వాట్ షీ డస్ ఆల్ ది టైమ్. ఐ వాజ్ అబౌట్ టు డూ దాట్. అప్పుడు గమ్ము నాకేమనిపించిందంటే, అయ్యో పాపం తల్లిలాంటి ఆవిడ్ని పిలిచి మనం పని చెప్పడం ఏమిటి అనిపించి నేను చెప్పలేదు పని. అప్పుడే నేను పని చెప్పే సందర్భానికి ముందు 2 నిమిషాల క్రితమే ఓ 15 ఏళ్ల కుర్రాడు ఆవిడికి పని చెప్పాడు. ఆ పని చేసుకొచ్చింది 2 నిమిషాల క్రితమే. ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ టక్కుమని చేస్తుంది ఆవిడ, ప్రేమగా కూడా చేస్తుంది. కానీ నేను చెప్దామని నోటి దాకా వచ్చి, పోలే పెద్దావిడ మనకంటే 10 ఏళ్ళు పెద్దావిడ, తల్లి లాంటి మనిషి, మనం పని చెప్పడం ఏంటి అని నేనే వెళ్ళి చేసుకొచ్చాను. ఇప్పుడు వాట్ ఐ కుడ్ సీ అండ్ వాట్ దట్ యంగ్ మ్యాన్ కుడ్ నాట్ సీ, there is a difference in vision. What is this difference? I am not criticizing that young man, because a young man, he is doing the most expected thing. He is not misbehaving or anything. He is a nice young man. But ఒక పెద్ద వయస్సు కలిగినటువంటి స్త్రీకి పని చెప్పకూడదు అని వాడికి తెలియదు పాపం. ఎందుకంటే మన ఇంట్లో జీతం కూర్చుని పనిచేసే అమ్మాయి మనం పని చెప్పొచ్చనే అనుకుంటున్నాడు వాడు. ఆ లెవెల్లోనే వాడు ఆలోచించాడు, అంటే సంసారం లెవెల్లోనే ఆలోచించాడు. దట్ ఈజ్ వాట్ యూ ఎక్స్పెక్ట్ ఆఫ్ హిమ్. వేరే నేను సంసారం లెవెల్లో ఆలోచించకుండా ఒక్క అడుగు పైకి వేసి నేను ఆలోచించాను. ఏం చేతంటారు? ఎందుకంటే ఏదో కొంచెం వేదాంతం ఉపనిషత్తులు ఏదో మహాత్ములు శుశ్రూష చేయబట్టి నాకు గమ్మున అలా తోచింది. సో క్షీణ దోషా, దట్ ఈజ్ హౌ ఐ మీన్, దట్ ఈజ్ ది పాయింట్. కాబట్టి మన మనస్సులో గూడు కట్టుకున్న దోషాలని క్రమక్రమంగా మీరు వదుల్చుకున్నప్పుడు మీరు ఆత్మస్వరూపాన్ని చూడగలుగుతారు. కానీ సంసారం అంతా కడుపులో పెట్టుకుని ఆత్మస్వరూపాన్ని ఏమిటండి చూసేది? ఇంకే చిలక పలుకులు, చిలక రామా రామా అంటుంది. వాట్ రామా? ఇట్ నీడ్ నాట్ సే రామా ఫర్ చిలక. రామనామం చిలక కోసం చెప్పబడలేదు. బట్ అది రా అంటే అగ్ని బీజం, ఆ అంటే బ్రహ్మ విష్ణు బీజం, మా అంటే పరబ్రహ్మ, ఇవన్నీ దానికి ఏమిటి సంబంధం? జస్ట్ రామా అని అనమంది కాబట్టి రామా అంటే, దానికి రామా బదులు రేమా అనిపిస్తే రేమా అంటుంది. కనుక చిలక పలుకుల్లాగా కాదు, క్షీణ దోషా, దోషాలని క్షీణింపజేయటమే. మనస్సులో ఉండే దోషాలని గుర్తు పెట్టుకుని క్షీణింపజేయటం. అంటే సర్వమునందు పరమేశ్వరుణ్ణి దర్శించటం ఒక లక్ష్యంగా పెట్టుకుని వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. దానికి అపోజింగ్ సిస్టమ్స్ ఉంటాయి, వాల్యూస్ మనమే నిర్మాణం చేశాం. ఈ గోడలన్నింటినీ, ఈ అడ్డుగోడల్ని, ఈ అజ్ఞానపు పొరల్ని మనమే చాలా ఓపిగ్గా కష్టపడి పొర మీద పొర, ఆ పొర మీద ఇంకో పొర మనమే నిర్మాణం చేశాం. వీటన్నింటినీ యూ హ్యావ్ మేడ్ దోస్ వాల్స్, యూ హ్యావ్ టు డిమాలిష్ దెమ్. హూ విల్ డిమాలిష్? యూ హ్యావ్ టు డిమాలిష్. మనం కట్టుకున్న అడ్డుగోడల్ని వల్ల డిమాలిష్ చేయాలి. కాబట్టి ఈ సంసారం అంటే మరి అలాగే ఉంటుంది. క్షీణ దోషాహ,
ఎలా పోతాయండి దోషాలు? యతయః. యతి అంటే ఈ ఉంది చూసారా, యత్ ఈ. యత్ ధాతువు అంటే ప్రయత్నము. ఈ శీలార్థంలో ఇన్నది. యతి శీలార్థము అంటే ప్రయత్నశీల, యతనశీల. అధ్యతనే భాష్యకారులు యతి అనగానే యతనశీల అని అర్థం రాస్తారు. ఇక్కడ రాసి ఉండకపోవచ్చు, నేను ఇంకా చూడలేదు. అందాము. సో కోసావాత్మ భాష్యం అంతఃశరీరే అంతర్మధ్యే చెప్పాను కదా. అంతః అంటే మధ్యే, శరీరస్య అది శరీరానికి మధ్యలో. శరీరానికి మధ్యలో అంటే బొడ్డనో ఏదో అనుకున్నారు. శరీరానికి మధ్య అంటే హృదయం. ఇలా పొడుగు వేసి దాంట్లో సగం అని కాదు అక్కడ. దట్ ఈజ్ నాట్ ది ఐడియా. సో ఇట్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ మెజర్మెంట్. మధ్య అంటే హృదయం అనే అర్థం. సో అదే చెప్తున్నారు ఆయన. పుండరీకాకాశే, హృదయ పుండరీకం. హృదయ పుండరీకం, హృదయ పద్మం. దాన్ని పద్మంతో పోలుస్తారు. ఎందుకంటే పద్మము అంటే అది ఈశ్వరుడికి పద్మానికి అవినాభావ సంబంధం ఉంది. సో పద్మాసనస్థ, పద్మ అనే పేరే ఆవిడికి. పద్మాసనస్థ, పద్మాలయ, పద్మహస్త, ఇంకా అవన్నీ తర్వాత వస్తాయి. అసలు పద్మ అనే పేరు. ఎనీవే, సో పుండరీక ఆకాశే. ఆకాశం అంటే ఫిజికల్ స్పేస్ కాదు. ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ మెంటల్ స్పేస్. ఇట్ ఈస్ ది స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్. స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే వాళ్ళు అదేదో స్పేస్ అనుకున్నారు. ఇట్ ఈజ్ కాన్షియస్నెస్ అని అర్థం. మరి దాన్ని స్పేస్ అని ఎందుకంటారంటే సర్వము దాని యందు ప్రకాశిస్తోంది అని చెప్పడం కోసం స్పేస్ అనే పదాన్ని పట్టుకొచ్చాం. ఇది స్పేస్, ఇది స్పేస్ అన్నారు కనుక ఆ స్పేస్ ప్రవాహపతి తత్వాత్ స్పేస్ ఇటు వ్యవహార. అంతేగాని దెర్ ఈజ్ నో స్పేస్ దే. ఇట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ స్పేస్. ఎనీవే, సో పుండరీకాకాశము, ఆ చైతన్యాకాశము, చిదాకాశము నందు, ఆ చిదాకాశమే అదే బ్రహ్మ. అది ఎలా ఉంటుంది? జ్యోతిర్మయోహి, అది జ్యోతిస్వరూపము. ఇంతకుముందు రుక్మవర్ణ అని వచ్చింది చూడండి మంత్రం. అది గుర్తు చేస్తున్నారు ఆయన. రుక్మవర్ణ, అదే రుక్మం అంటే బంగారం అని. ఆవేళ బంగారం మీద చాలా చెప్పాను కదా, అదంతా మీరు ఒకసారి గుర్తు చేసుకోవడమే. రుక్మవర్ణ, శుభ్ర, శుద్ధ. శుభ్ర అన్నా శుద్ధ అన్నా ఒకటే. సో ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. దాని యొక్క స్పిరిట్ కూడా మీకు చాలాసార్లు చెప్తారు. యమాత్మానం పశ్యంత్యుపలభంతే, ఏ ఆత్మనైతే పశ్యంతి చూస్తారు. చూస్తారు అంటే ఘటాన్ని పటాన్ని చూసినట్టు చూస్తారని కాదు. ఉపలభంతే తెలుసుకుంటారు. ఎలా తెలుసుకుంటారు? ఆత్మరూపంగానే తెలుసుకుంటారు. నోయింగ్ ఈజ్ బీయింగ్ అంతే. నోయింగ్ ఈజ్ బీయింగ్. ఎక్కడైనా అది అంతే, ఎక్కడైనా అంతే. బట్ ఇంకా ఆత్మ విషయంలో అయితే మరీను. మిగతా వాటిల్లో ఒక పిసరు భేదానికి అవకాశం ఉంది. భేద దృష్టికి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్కి అవకాశం ఉంది. ఆ రకంగా అలవాటు పడి ఉన్నాం గనక ఆత్మస్వరూపం దగ్గర దేర్ ఈజ్ నో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్. యు ఆర్ నాట్ గోయింగ్ టు నో ది ఆత్మన్ యాజ్ ది ఆత్మన్ ది ఆబ్జెక్ట్ యాజ్ ది నోవర్ ది సబ్జెక్ట్. దట్ కైండ్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఉండదు. దో ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ లైక్ దాట్. ఆత్మానం లభంతే అంటే ఆత్మ ఇస్ ది ఆబ్జెక్ట్ వ్యాకరణం దృష్ట్యా. ఈ యతి ఏమో ఆ సబ్జెక్ట్. సో ది సబ్జెక్ట్ సీకర్ gains the object atma. It's not like that. It is presented like that because these are certain limitations of the language. So conveying చేసినప్పుడు కర్త కర్మ క్రియలు ఉంటాయి. Otherwise it is beyond all divisions. You know it. When you are what you are, there is no question of knowing yourself. You are what you are ante. That alone is presented as you knowing yourself. అలా ఎందుకు ప్రెజెంట్ చేయాలి? బికాజ్ యూ టేక్ యువర్ సెల్ఫ్ టు బి సంథింగ్ ఎల్స్. అందుకోసం దాన్ని నెగేట్ చేయటం కోసం అలా ప్రజెంట్ చేస్తారు. సో ఉపలభంతే. ఎవళ్ళండి ఉపలభంతే? యతయః యతనశీలాః. నాకు తెలుసు శంకర్లు ఏం రాయిపోతున్నారో నాకు తెలుసు. ఐ నో. ఆయన వాట్ ఈజ్ గోయింగ్ టు రైట్ ఐ నో. యతి అంటే యతనశీల అని రాస్తారు. వాళ్ళు ఇక్కడ రాయలేదనుకోండి, ఒకళ్ళు ఇంకో చోట రాసి ఉంటారు. సో వాట్ ఐ మీన్ ఈజ్ హీ డజంట్ మిస్ ఇట్. యతి అంటే యతనశీల. ఎందుకంటే ఒకసారి పూజ్య స్వామీజీ అన్నారు, యతి అంటే ఏదో గట్టిగా విభూతో లేకపోతే ఏదో ముసుగో వేసు కూర్చునేవాడు అని అనుకోకూడదు. యతి అంటే యతనశీల. కానీ రూఢి అలా వచ్చేసింది. యతి అంటే
అని ఆయన ఇంకా చెప్పారు. కాబట్టి మీరందరూ యతులుగా ఉండాలి, అంటే యతనశీలురై ఉండాలి. అంతేగాని ఏదో ఇంక మేము కోర్స్ అయిపోయింది, మాకు సర్టిఫికెట్ ఇచ్చేశారు, లేకపోతే మనం సన్యాసం పుచ్చేస్తున్నాం కనుక వీ హ్యావ్ అరైవ్డ్ ఆల్ ది వే, మహాత్మా పహుంచిగా అన్నట్టుగా ఇంకా మేము ఇక్కడ సిద్ధంగా మాకు పాద పూజలు భిక్షలు తప్ప ఇంకా మేం చేయాలి దక్షిణలో, ఇంకా అంతకంటే మా తరఫు నుంచి వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్, ఇంకా మీరే చేయాల్సిందంతా మిగిలింది అనే లెవెల్లో మీరు బిహేవ్ చేయకూడదు. యతనశీల, అన్ని కాలములలో కూడా నిరంతరము యత్నించే స్వభావాన్ని కలిగి ఉండాలి. సో ఆత్మనిష్ట వైపు ఉత్సాహంగా పయనిస్తూ ఉండాలి. అంటే అర్థం ఏంటో తెలుసునండి, సంసారం నుంచి ఉత్సాహంగా నివృత్తి చేయాలని అర్థం. దీనికి ఉత్సాహంగా, నివృత్తికి మరింత ఉత్సాహం కావాలి. నివృత్తి అంటే నిరుత్సాహంగా ఉంటే నివృత్తి అవుతుంది అనుకోకండి మీరు. నివృత్తికి కూడా కావలసినంత ఉత్సాహం కావాలి. ఎందుకంటే సంసారము చాలా బలమైనది, బలీయమైనది. ఇది అలా లాగేసి ప్రయత్నం చేస్తున్న సుడిగుండం వంటిది. అస్తు యతనశీలాః సన్యాసినః. శంకరాచార్యులకి సన్యాసం అంటే చాలా ప్రీతి. లెట్ మీ సే దిస్, ఈ లవ్స్ సన్యాస. సో ఆయన దాన్ని అలాగా హైలైట్ చేస్తూ ఉంటారు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్పిరిట్ ఆఫ్ సన్యాస. సన్యాస ఎవ్రీథింగ్ ఈజ్ ఎ స్పిరిట్ అండి. ధర్మ అంటే, ధర్మం మీద మీమాంస చేసి స్పష్టంగా శాస్త్రకారులు ఏమని చెప్పారంటే, ధర్మ ఈజ్ ది స్పిరిట్ ఆఫ్ ధర్మ, నెవర్ ది లెటర్. లెటర్ ఈజ్ సేక్రెడ్ ఓన్లీ యాజ్ ఫార్ యాజ్ ఇట్ ఫాలోస్ ది స్పిరిట్. ఎప్పుడైతే లెటర్ స్పిరిట్ నుంచి బ్రేక్ అయిపోయిందో, దట్ లెటర్ బికమ్స్ ఎ బర్డెన్ అండ్ ఇట్ ఈస్ నో మోర్ సేక్రెడ్. కాబట్టి స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్. కనుక సన్యాసం అంటే ది స్పిరిట్ ఆఫ్ సన్యాసం, నాట్ లెటర్ ఆఫ్ సన్యాస. లెటర్ ఆఫ్ సన్యాస ఈజ్ వ్యాలిడ్ వెన్ ది స్పిరిట్ ఈజ్ ఇన్ ప్లేస్, అదర్వైజ్ ఇట్ ఈజ్ ఇన్వాలిడ్. అలాగ క్షీణదోషాః క్షీణక్రోధాది చిత్తమలాః. అంటే ఇప్పుడు కోపం ఉందనుకోండి, కోపం ఏం చేస్తుందంటే మన స్వరూపం నుంచి మనల్ని దూరంగా లాక్కుపోతుంది. ఇంకా మళ్ళీ మన స్వరూపంలోకి మనం చేరుకోవటానికి ఏళ్లు పట్టేస్తుంది. వీడు ఎప్పుడు ఆ రాగద్వేష పూర్ణమైన మనస్సుతోటి తన స్వరూపానికి దూరంగానే బతికేస్తాడు. మొత్తం బతికంతా స్వరూపానికి దూరంగానే బతికేస్తాడు. అన్ఫార్చునేట్లీ స్వరూపం తనలోనే ఉంది. అది కాబట్టి అదొక దోషం. క్రోధ ఆది శబ్దం చేతన మిగతావన్నీ కూడా. సో ఈ దోషములన్నింటినీ కూడా న్యూట్రలైజ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు కేర్ఫుల్లీ వర్కౌట్ అండ్ న్యూట్రలైజ్ దాం. ఆ ఉత్సాహం ఉంటే చాలు. స ఆత్మా నిత్యం సత్యాది సాధనైః సన్యాసిభిర్లభ్యతే ఇత్యర్థః. సో అట్టి ఆత్మ అంటే రెండో పాదంలో సెకండ్ హాఫ్ లో చెప్పిన ఆత్మ పై హాఫ్ తో మీరు దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. నిత్యము సత్యము మొదలైన సాధనములు 4 చెప్పారు. నిత్యము ఆ సాధనాలని పట్టుకుని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఆత్మ మీకు లభిస్తుంది అని అర్థము. నా కాదాచిత్కైః సత్యాధిభిర్లభ్యతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.